హరే కృష్ణ. సో భక్తులందరికీ మన శ్రద్ధావాన్లోని మొదటి వారానికి స్వాగతం. ఇందులో టోటల్ 9 to 10 వారాల్లో మన మొదటి వారంలో అందరు అడుగు పెట్టారు. సో ఈరోజు నెక్స్ట్ 15 నిమిషాలు ఎవరు కీర్తన చేస్తారు? మేబీ మోహన రూప్ మాతాజీ, మీరు లాస్ట్ టైం చేస్తున్నారు కదా, మీరే మీరే ఆ రాగాన్ని కంటిన్యూ చేస్తే మంచిదేమో. ఓకే, దట్ ఈస్ వాట్ ఐ థాట్. మీరు ఉంటే ఒకవేళ ఇక్కడ ఆవిడ కేశవ్, అదే కిషోర్ ప్రభు ఉన్నారు, ఆవిడ లేదనుకుంటా. ఉన్నా బ్రో, బయట ఉన్నా బ్రో. ఓ, వేరే ఓకే, బయట అవును. ఉన్నారా? ఓకే, ఇంకెవరైనా కీర్తనం? హరే కృష్ణ. 10 minutes కీర్తన ఎవరు నేను చేస్తారు? చేస్తా ప్రభుజీ. ఓకే ప్రభుజీ, 10 నిమిషాలు కీర్తన. ఓకే. అలాగే ప్రభుజీ. ఓకే. నమో విష్ణుపదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతి భక్తి వేదాంత స్వామి నితి నామినే. నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. హరే కృష్ణ. ఎనీవన్? ప్రభుజీ పాడినట్టు తెలీదు ప్రభు, మీరే చెప్పండి. మంగళారతి ఇది. సో సో వీ కెన్ సింగ్ లైక్ దట్. ఒక పర్టికులర్ ట్యూన్ ఎంచుకుని, మీ ఒక ట్యూన్ ఎంచుకోవాలి, దానికి 2-3 వేరియేషన్స్ ఉంటాయి. ఆ వేరియేషన్స్తో కలిపి మీరు కీర్తన పాడితే దెన్ ఎవ్రీవన్. అనుకోండి మీ గ్రూప్లో ఎవరు లేరు అలాగా ఎక్కువ పాడేవాళ్ళు, మీరే పాడండి. ఓకే. సో బట్ అట్లీస్ట్ ఈ గ్రూప్లో ప్రతి ఒక్కరు ప్రతి వారం డిఫరెంట్ డిఫరెంట్ డివోటీస్ పాడాలని నా కోరిక. ఓకే. సో మీ మీ రాగాన్ని ఎంచుకోండి. మీ భావం ప్రకారం మీ రాగాన్ని ఎంచుకుని తాళంతో పాటు దాన్ని గాన గాన రూపంలో పాడాలి. ఓకే. సో ఈ విధంగా సంకీర్తన అయిన తర్వాత మనం ఇప్పుడు మంగళాచరణ చేద్దాం. హరే కృష్ణ. 2 చేతులు జోడించి, ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కరోతి వాచాలం పంగం లంగాయతే గిరిం యత్కృపహాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్యమేశ్వరం. హరి ఓం తత్స. హరే కృష్ణ. సో మనము లాస్ట్ వారం కూడా దీని గురించి, అంటే ఈ శ్రద్ధవాన్లో కొంచెం చర్చించుకున్నాం. హవెవర్ ఇది స్పెసిఫిక్గా మనం ఈ వారం స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మనం ఈ చర్చా విషయంలోకి వెళ్ళే ముందు మనము నామామృతం గురించి కూడా చర్చించుకుందాం. ప్రతి వారము ఈ 3 సెక్షన్స్ ఉంటాయి. టోటల్ 5 సెక్షన్స్. మొదటిది నామ సంకీర్తన, ప్రతి ఒక్కరు చేయాలి. ప్రతి ఒక్కరు పాడేటట్టుగా ఉండాలి అది ట్యూన్. రెండవది మంగళాచరణ. మంగళాచరణ మీరు కోరస్లో చేయొచ్చు అనమాట. ఓకే. వాళ్ళు కూడా చూసి వాళ్ళకి పుస్తకం ఉంటుంది, పుస్తకం ఎదురుగుండా పెట్టుకొని. యాక్చువల్లీ మేము ఇంకా వర్కౌట్ చేయలేదు, నేను కేశవ చెయ్యాలి. అది ఇప్పుడు రథయాత్ర మహోత్సవం వల్ల అది అవ్వలేదు. అది చేయగానే మేము ప్రింట్ చేసి అవి మీకు అవైలబుల్గా ఉంటాయి. సో ఆ పుస్తకంలో మంగళాచరణ కూడా ఉంటుంది. రాధా శ్యామ్ సుందర్ ఫోటో, తర్వాత మంగళాచరణ,
ఆ మంగళాచరణ అందరూ కలిసి చూస్తూ వాళ్ళు పాడతారు. ఎవరికి రాదు, కానీ మనకి బేసిక్ మంగళాచరణ తెలియాలి శ్రద్ధావాన స్థాయిలో. తర్వాత మనం ఇంకో స్థాయికి వెళ్ళినప్పుడు ఇంకా మంగళాచరణ పెరుగుతుంది అనమాట. అది ఇంపార్టెంట్. మరి బేసిక్స్ మంగళాచరణ అందరికీ తెలియాలన్నమాట. తర్వాత ఇప్పుడు మనం నామామృత సెక్షన్కి మళ్ళీ చదువుదాం. సో యాక్చువల్లీ ప్రతిసారి నేను సెలెక్ట్ చేయొచ్చు, కానీ మీలోనే ఎవరైనా ఇది రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఓకే మీరు పాడండి, ఓకే మీరు మంగళాచరణ చేయండి, మీరు నామామృతం సెక్షన్ చదవాలి, మీరు ఏంటో తర్వాత చర్చా విషయం సెక్షన్లో మీరు చదవండి, తర్వాత ప్రచారం సర్వసారము ఆ సెక్షన్ మీరు చదవాలి. అలా ముందుగానే ఎంచుకుంటే బెస్ట్. అంటే క్లాస్లో రాగానే ఎవరైనా ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకోగలుగుంటారు ఇందులో? హరే కృష్ణ. అంటే వచ్చిన స్క్రీన్లో ఉన్న వాళ్ళందరినీ గమనించి దాన్ని బట్టి వాళ్ళకి ఆ హరే సర్వీస్ కృష్ణ ప్రభుజీ. నాకేమైనా అర్హత ఉంటే నాకు ఇవ్వండి ప్రభుజీ సేవ. తప్పకుండా రావాలి మీరు. ఓకే, దెన్ యు ఆర్ లైక్ యు ఆర్ ప్లేయింగ్ ద రోల్ ఆఫ్ ఏ అసిస్టింగ్ ప్రీచింగ్ ఇన్ఛార్జ్ అనమాట. ఓకే ఓకే హరే కృష్ణ దండత్నం. ఓకే. సో ఇప్పుడు చర్చా విషయం నేను అది షేర్ చేస్తాను. హరే కృష్ణ. వెరైటీ షేర్. శ్రద్ధావంలోని మొదటి వారంలోని భాగము నామామృతంది. మీరు ఎంచుకోండి మాత, ఎవరైనా స్పెసిఫిక్ మాతాజీ కానీ ప్రభుజీ కానీ. నేను సెలెక్ట్ చేయాలా ప్రభుజీ? ఎవరైనా ప్రభుజీ మాతాజీ? ఆబ్వియస్, నేను అడిగిన సర్వీస్ అది. మీరేమనుకున్నారు, మీరు చెప్తారనుకున్నారా? కాదు ప్రభుజీ, అంటే ఇప్పటి నుంచేనా అండి? ఓకే ఇవాళ నేను చెప్తాలేండి. ఓకే హరే కృష్ణ. నేను యాక్చువల్లీ అడగను, జనరల్ నేను అడగను, నేను చెప్తాను ఓకే వీళ్ళు చేయాలని. నేను అప్పుడు ఎంచుకుంటాను నేనే. హరే కృష్ణ. సో ఎస్, ఎవరు? భానుకీర్తి మాతాజీ, ఎవరు దేర్ అవైలబుల్? మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడగలరా భానుకీర్తి మాతాజీ? హరే కృష్ణ. ఓకే, ఆవిడ రెస్పాండ్ అవుతాయి. గురువర్ధిని మాతాజీ, మీరు అన్మ్యూట్ చేయగలరా? హరే కృష్ణ. ప్రభుజీ ధన్వత్ ప్రణామ్ ప్రభుజీ. ఈ నామామృతం సెక్షన్ చదవండి మీరు. మీకు కనబడుతుంది కదా ప్రభుజీ కొంచెం స్క్రీన్ పెద్దగా చేయరు. ఓకే, పెద్ద చేయాలా? కనపడట్లేదు ప్రభుజీ. ఇప్పుడు ఇప్పుడు కనిపిస్తుంది ప్రభుజీ. ఓకే. హరే కృష్ణ. ఈ కలియుగమునందున భగవంతుని పవిత్ర నామములను జపించడే మానవత జాతి యొక్క ఏకైక ధర్మము. అతి చిన్న విషయము పైన కలహము సంభవించు యుగమైనందున శాస్త్రములు ఈ యుగపు జనులందరికీ హరినామ సంకీర్తన ద్వారా ఆత్మానుభవమును వడయు విధానం. ఒక్కసారి ఆగండి, మీకు అది అవ్వట్లే కదా. జస్ట్ వెయిట్. ప్రభుజీ బుక్కులు ఉంది ప్రభుజీ మా ఇంట్లో, అదే చదవండి, నో ప్రాబ్లం, చదవండి అక్కడి నుంచి. అంటే బుక్ పేరు సదాచారం చెప్తారు కదా ప్రభుజీ, మీరు ఆ బుక్ అది కాదు, బుక్ ఉంది ప్రభుజీ వాళ్ళ దగ్గర. ప్రభుజీ నేను చదవనా ప్రభుజీ? నో యు ఆర్ ఏ ప్రీచర్. హరే కృష్ణ చదవకూడదు, వాళ్ళు కొత్త వాళ్ళతో చేయిస్తున్నాను నేను. అది భక్తి వృక్ష బుక్ ఉంది మాతాజీ వాళ్ళ దగ్గర. వర్ధిని మాతాజీ భక్తి వృక్ష బుక్ ఓపెన్ చేయండి. అలాగే మాతాజీ. యాక్చువల్లీ మీ స్క్రీన్ ని మీరు పెద్ద చేసుకుంటే మీకు కనపడుతుంది. నేను స్క్రీన్ పెద్ద ఫోన్ చేయగలను. ఆవిడ హారిజెంటల్ గా పెట్టుకుంటే అవుతుంది ప్రభుజీ. ఆవిడకి అది తెలియక స్ట్రైట్ గా పెట్టుకున్నట్టున్నారు. ఓకే అలా అంటారు. నా ఫోన్ కొంచెం ప్రాబ్లం ఉంది మాతాజీ. తీసాను మాతాజీ శ్రద్ధావన్ బుక్. శ్రద్ధావనం మొదటి వారంది, అందులో నామామృతం ఓపెన్ చేయండి. అది చేసాం ప్రభుజీ. హరే కృష్ణ. నామామృతం చదవండి. అలాగే ఈ యుగమునందు జనులు అత్యంత అల్పాయుషులుగాను మరియు అదేనా ప్రభుజీ? ఒక్కసారి ఉంటారు, నా దగ్గరికి వెళ్ళిపోయిందా? అదే మాట చదివారు.
ప్రభుజీ హరే కృష్ణ. సారీ ప్రభు, ఇప్పుడు చదువుతాను ప్రభుజీ. ఈ కలియుగమునందు భగవంతుని పవిత్ర నామమును జపించుటే మానవ జాతి యొక్క ఏకైక ధర్మము. అతి చిన్న విషయమైన కలహము సంభవించు యుగమునైందున శాస్త్రములు ఈ యుగపు జనులందరికీ హరినామ సంకీర్తనం ద్వారా ఆత్మానుభవమును బడి విధానమును ఉపదేశించి ఉన్నవి. కనుక జనులందరూ సత్సంగములు ఏర్పాటు చేసి తమ తమ భాషలలో మధురమైన కీర్తనలతో శ్రీకృష్ణ భగవాన్ని కీర్తింపవచ్చు. అట్టి సత్సంగములను అపరాధహితముగా కావించినచో ఎటువంటి కఠిన పద్ధతులను విధానములను అవలింబకుండగానే అందు పాల్గొనేవారు క్రమముగా ఆధ్యాత్మిక పూర్ణత్వమును పొందుతారు. అటువంటి సంకీర్తన సత్సంగమునందు పండిత, పామర, ధనిక, పేద, హిందూ, మహమ్మదీయ, చండాల, బ్రాహ్మణ, భారతీయ, ఆంగ్లేయ భేదం లేకుండా సర్వులు దివ్య హరినామమును శ్రవణం చేసి తమ చిత్తదర్పణను ఆవరించి ఉన్న భౌతిక సంపర్కమును ధూళిని తొలగించుకొనరు. ఈ విధంగా శ్రీకృష్ణుని పవిత్ర నామే జనులందరికీ ఏకైక ధర్మమని సమస్త ప్రపంచ జనులు అంగీకరింపగలరు. శ్రీమద్ భాగవతము 1వ స్కందము ఉపోద్ఘాతము. హరే కృష్ణ. చదవమంటారా ప్రభుజీ? కాదు, ఆగండి. అలాగే ప్రభుజీ. నేను షేర్ చేసిన డాక్యుమెంట్ నాకు కనపట్లేదు, అది వెతుకుతున్నాను ఇక్కడ నేను ఎక్కడికి పెట్టానా అని. ఇది ఏ వన్ డ్రైవ్ రీసెంట్. యా, థ్యాంక్ యూ. ఓకే, మీరందరూ మీకు కనపడకపోతే ఇది చేయండి, మీ స్క్రీన్లో కొంచెం ఎక్స్పాండ్ చేస్తే కనపడుతుంది. ఓకే, ఎవరికైతే ఇప్పుడు మాతా చదివిన ఆస్పెక్ట్. ఓకే, హరే కృష్ణ. యా, నామామృతం. ఓకే, సో ఇందులో మనము కలియుగం గురించి వర్ణిస్తున్నారు. శ్రీల ప్రభుపాదుల వారు శ్రీమద్ భాగవతం 1వ స్కంద ఉపోద్ఘాతము నుంచి. ఓకే, సో ఇక్కడ మనం గమనిస్తే ఈ పర్టికులర్ పారాగ్రాఫ్లో వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏం చూపించిందండి. కలియుగంలో కలహప్రియ, కలహాలు న్యాచురల్గా కనబడతాయి అన్నమాట. చిన్న చిన్న విషయాల మీద పెద్ద గొడవలు అవుతూ ఉంటాయి. అది నెలలు బట్టి, ఏళ్ల బట్టి నడుస్తూ ఉంటుంది అన్నమాట. సో అలాగే కలియుగంలో లక్షణాల గురించి వర్ణించబడింది. అల్పాయుష సభ్య కలో అస్మిన్ యుగే జన మంద సుమంద మతయో మంద భాగ్యాయుపాదృత అని భాగవతంలో వర్ణించబడింది. 1వ స్కందంలో సౌనకాది ఋషులు సూత గోస్వామికి వర్ణిస్తున్నప్పుడు చెప్పారు, లక్షణాలు ఇవి. కలియుగంలో అల్పాయుష్య, ఉన్నాయుష్ చాలా చిన్నది. అందులో కూడా వాళ్ళు ఆధ్యాత్మికంగా ఉంటారు, అది కూడా ఉండరు. ఆధ్యాత్మికంగా ఉండాలని ప్రయత్నించినప్పుడు ఎంతోమంది వాళ్ళని దుర్భాగ్యులుగా మారుస్తారు. అంటే ఎవడో ఒకడు స్వామి వస్తాడు, చెప్తాడు నేనే భగవంతుడు అంటాడు. లేకపోతే ఇంకోటి వచ్చి అంటాడు నువ్వు కూడా భగవంతుడు అంటాడు. లేకపోతే ఇంకోటి వచ్చి ఇంకో స్వామి వచ్చి చెప్తాడు ఎవరు భగవంతులు కాదు, అందరూ ఈ ఈ శరీరంతోనే ఆధారపడి ఉంటారు, ఈ శరీరం పోతే నువ్వు కూడా పోతావు, అందుకే నీకు ఇష్టం వచ్చినట్టు చేసుకుని లైఫ్లో ఎంజాయ్ చేసుకో అండ్ తర్వాత చచ్చిపో. అలా ఆధ్యాత్మికంగా ఎంతోమంది తప్పుదారులు తీసుకువెళ్తూ ఉంటారనమాట. అంటే సిన్సియర్ ఉన్నవాడు ఒక రైట్ మార్గంలోకి వెళ్ళి భక్తులు అంటే భగవంతుని చేరుకోవాలనే ప్రయత్నం చేస్తే చాలామంది వస్తారు. కొంతమంది అంటారు యోగా చాలా ఇంపార్టెంట్ అని. మేము మన కార్యక్రమంకి వెళ్ళాము, ఆ కార్యక్రమంలో ఒక మాట ప్రభుజీ నాకు యోగా అంటే ఇంపార్టెంట్, మెడిటేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ మీ. ఈ చాంటింగ్ ఏం ప్రభు ఓన్లీ టైం, అది అంత అవసరం లేదు, మెడిటేషన్ ఇంపార్టెంట్. అలా చాలామంది ఉంటారు గురువులు. నువ్వు శరీరాన్ని బాగా చూసుకో, అదే నీ ఆధ్యాత్మికతం. నువ్వు ధ్యానించు, నెల బట్టి కూర్చో, అప్పుడే అదే నీకు ఆధ్యాత్మికం అని. అలాగా చాలామంది తప్పుదారులకు తీసుకెళ్ళిపోతూ ఉంటారు. అది మంచి దారైనా గమ్యం గురించి చెప్పరు, లక్ష్యం గురించి చెప్పరు. అలాంటి పరిస్థితి కలియుగాల స్థితి అన్నమాట. అలాంటి వాళ్ళ కోసం ఏమిటండి, సంకీర్తనే సర్వసారముగా ఇచ్చారు కలియుగంలో.
సో సంకీర్తం అనేది చాలా ఇంపార్టెంట్. సత్సంగములో, ఆ, భక్త సాంగత్యంలో పేదవాడు ధనికుడు అనే భేదభావాలు లేకుండా, మత భేదాలు లేకుండా, ఉమ్, ఆ, వాడి పుట్టిన అది చండాలుడా బ్రాహ్మణుడా అనే ఆస్పెక్ట్స్ లేకుండా, పండితుడా పామరుడా ఇలాంటివి ఆస్పెక్ట్స్ లేకుండా సాంగత్యంలో ఉండి చేయగలిగే ఒకే ఒక యోగం ఏమిటంటే అది ఆ, భక్తి యోగం. విశేషంగా శ్రవణ, ఆ, భగవంతుని నామ కీర్తనం అన్నమాట, నామ సంకీర్తనం. అలా చేస్తే ఏమవుతుంది, మన హృదయంలో ఉన్న కల్మషాలన్నీ నాశనం అవుతాయి. మోస్ట్ ఇంపార్టెంట్. సో సో భక్తి వృక్షలో వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇదండి. వి ఇంట్రడ్యూస్ హరినామ్ ఫ్రమ్ బిగినింగ్. మనం నామ సంకీర్తన చేసే ముందు తర్వాత నామ మహిమ గురించి చెప్పాలి. ఈ సెక్షన్ చాలా ఇంపార్టెంట్. ఈ సెక్షన్ చెప్పిన తర్వాత మనము అందరి చేత జపం చేయిస్తాం. సో ఎనీవే మీరందరూ డివోటీస్, మీరు ఆల్రెడీ రెగ్యులర్గా చేస్తున్నారు జపం. సో వి విల్ డిస్కంటిన్యూ అండ్ గో టు ద నెక్స్ట్ సెక్షన్, చర్చా విషయ భాగం. ఓకే, ఇప్పుడు చర్చా విషయ భాగంలో నెక్స్ట్ సెక్షన్ నామామృతం తర్వాత ప్రచారమే సర్వసారం వస్తుంది దాని గురించి. సో దీని గురించి ఇలా కొంచెం వర్ణించాలి, మీరు చదివింది వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా వర్ణించాలి. ఇందులో ప్రశ్న అడగక్కర్లేదు. ఓకే, నామామృతం సెక్షన్లో వాళ్ళకి వాళ్ళు చదివారు ఏంటిది ఆత్మానుభావము. ఆత్మ అనుభవం అంటే ఏంటి, ఇక్కడ ఆత్మ అంటే ఏంటి అలా వచ్చేస్తుంది ఇక్కడ ఆస్పెక్ట్స్. ఆత్మ అంటే శరీరానికి అనుభవం ఇస్తే అది ఆధ్యాత్మికం కాదు, ఆత్మకు అనుభవం ఇవ్వాలి. అలాగా. సో ఇప్పుడు థర్డ్ సెక్షన్కి వెళ్తాం. ఓకే, థర్డ్ సెక్షన్ ఇది చర్చా విషయ భాగం. ఓకే, ఇది ఎవరు చదువుతారు? 1 minute. నేను ఎవరైనా నేను చదువుతాను ప్రభు. హరే కృష్ణ. ఎస్, రాజేశ్వరి మాతాజీ, ఎస్ చదవండి. జీవితపు నిజమైన లక్ష్యం. కృష్ణ చైతన్యోద్యమం ఆధ్యాత్మిక మృత్యువు నుండి మానవ సమాజాన్ని కాపాడడానికి ఉద్దేశించబడింది. ప్రస్తుతం జాత్యాంధులైన మన నాయకులు మానవ సమాజాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు. మన ఆత్మను మనం దర్శించటం, పురుషోత్తముడైన భగవంతునితో కోల్పోయిన మన అనుబంధాన్ని తిరిగి నెలకొల్పుకోవటం మానవ జీవిత పరమార్థమని వారు ఎరుగరు. అక్కడ ఉంది లోపం. ముఖ్యమైన ఈ విషయాన్ని గురించి మానవ సమాజానికి తెలియజెప్పడానికి ఈ కృష్ణ చైతన్యోద్యమం ప్రయత్నిస్తుంది. వైదిక సాంప్రదాయం ప్రకారం దేవదేవుడైన శ్రీకృష్ణునితో మనకు గల సనాతనమైన అనుబంధాన్ని గుర్తించడమే మానవ జీవితానికి చరితార్థం సమకూరుస్తుంది. వైదిక విజ్ఞానానికి ప్రాతిపదిక అని విద్వాంసులు అంగీకరిస్తున్న భగవద్గీత వల్లనే మానవులే కాకుండా సమస్త ప్రభు కొంచెం పైకి స్క్రోల్ చేయాలి. మానవ జీవిత పరమార్థమని వారు ఎరుగరు. అక్కడే ఉంది లోపం. ముఖ్యమైన ఈ విషయాన్ని గురించి మానవ సమాజానికి తెలియచెప్పడానికి ఈ కృష్ణ చైతన్యోద్యమం ప్రయత్నిస్తూ ఉంది. వైదిక సాంప్రదాయం ప్రకారము దేవాదిదేవుడైన శ్రీకృష్ణుతో మనకు గల సనాతనమైన అనుబంధాన్ని గుర్తించడమే మానవ జీవితానికి చరితార్థము సమకూరుస్తుంది. వైదిక విజ్ఞానానికి ప్రాతిపదిక అని విద్వాంసులు అందరూ అంగీకరిస్తున్న భగవద్గీత వల్లనే మానవులే కాక సమస్త జీవరాశులు భగవంతుడిలోని అంశలే అని మనకు తెలుస్తుంది. మన కాళ్ళు, చేతులు, వేళ్ళు, చెవులు అన్ని మన మొత్తం శరీరానికే సేవ చేసేందుకు ఉద్దేశింపబడి ఉన్నట్లే జీవులమైన మనం భగవంతుల్లోని అంశలం కాబట్టి ఆయన సేవించడం మన కర్తవ్యం. ఇక్కడ ఆపమంటారు, కంటిన్యూ చేయమంటారు? హరే కృష్ణ. థ్యాంక్ యూ. సో ఇక్కడ మనం గమనిస్తే శ్రీల ప్రభుపాదుల వారి ఈ పర్పస్ ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారు, యాక్చువల్లీ అది వర్ణించలేదు ఎక్కడ పెట్టారు అనేది. ఇది పర్టికులర్ శ్రీల ప్రభు ఆత్మ సాక్షాత్కారం శాస్త్రం అనే పుస్తకం నుంచి, సైన్స్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్, ఆ పుస్తకం నుంచి శ్రీల ప్రభుపాదుల వారి ఒక చాప్టర్ నుంచి ఇది ఇచ్చారనమాట. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఈ వీక్లీ దాంట్లోనూ ఒక్కొక్క బేసిక్ కన్సెప్ట్స్ అన్ని ఇంట్రడ్యూస్ చేసి పెట్టారు. అందుకే దీన్ని వారం తీసుకుంటూ వెళ్ళాలి.
అప్పుడప్పుడు అనిపిస్తుంది ప్రభుజీ కొంతమంది అటెండ్ అవుతున్నారు, కొంతమంది అటెండ్ అవ్వట్లేదు. నో ప్రాబ్లం, అటెండ్ అయ్యే వాళ్ళ కోసం మనం పెడతాం. అవును, అటెండ్ అవ్వని వాళ్ళు ఫైన్, దేవుళ్ళు అటు కొన్ని అటెండ్ అవుతారు, అలా నెమ్మదిగా కృష్ణుడు ఉన్నాడు కదా హృదయంలో పరమాత్మగా, వాళ్ళు మారుస్తారు. ఓకే, ఇక్కడ ఏం చేయాలి, ఒక పారా చదివారు కదా మాతాజీ. తర్వాత మనము ఈ రెండు విషయాలు ఇక్కడ ప్రశ్న ఉంచండి, కనుగొనండి. ఇక్కడ చూడండి కిందన కనుగొనండి అని ఉంది, ఒక రెండు ప్రశ్నలు. ఇది ఎవరైతే లీడ్ చేసి ప్రచారం చేస్తున్నారో డివోటీ భక్తవృక్ష లీడర్, వాళ్ళు ఈ ప్రశ్నలు అడగాలి. వీటి ఆన్సర్స్ మీరే ఇచ్చేయకూడదు. ఓకే, ఆతృతంతో అన్నీ చెప్పుకుంటూ పోకూడదు మనం. ఓకే, అందరి చేత చెప్పించాలి. ఓకే, ఈ ప్రశ్నకి ఎవరు ఆన్సర్ ఇస్తారు? జీవితం యొక్క లక్ష్యం ఏమిటి? మీరు ఇందాక మాతాజీ చెప్పింది శ్రద్ధగా వినుంటే దీని ఆన్సర్ చెప్పండి. ఆ పారాగ్రాఫ్లో మళ్ళీ పారాగ్రాఫ్ మీకు చూపిస్తాను. జీవితం యొక్క లక్ష్యం ఏమిటి? ఎస్, ఎవరు చెప్తారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ, ఓకే, దండవత్ అనుష నందిపాటి మాతాజీ రేజ్డ్ హర్ హ్యాండ్. ఓకే, ఎస్. హరే కృష్ణ ప్రభుజీ. మీకు ఏం అర్థమైందో చెప్పాలి. ఓకే, అందులో ఉన్నది ఉన్నట్టు చెప్పకూడదు. ఓకే, మీకు ఏ అర్థమైంది దీని బట్టి? ఎస్ ప్రభుజీ, మన సనాతన ధర్మం చెప్పింది ఏంటంటే కృష్ణుడికి మనం సంబంధం ఉన్న వాళ్ళము. ఆ సంబంధాన్ని తెలుసుకొని మనం సేవ చేయడమే మన కర్తవ్యం. ఆ కర్తవ్యం యూటిలైజ్ చేసుకోమని చెప్తాను ప్రభుజీ. యా, వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ కృష్ణ చైతన్యోద్యత్మక మొదటి లైన్ చూడండి, ఆధ్యాత్మిక మృత్యు నుండి మానవ సమాజాన్ని కాపాడడమే ఉద్దేశం. ఇక్కడ ఫస్ట్ టైం మనం ఇంట్రడ్యూస్ చేస్తాం ఎవరి గురించి? మన సంఘం గురించి. అంతర్రాష్ట్రీయ కృష్ణ భావనామృత సంఘం. ఇది చైతన్య మహాప్రభు ఉద్దేశించిన సంకల్పం మీద ఆధారపడి స్థాపించబడిన ఒక సంఘం ఇది, శ్రీల ప్రభుపాదుల వారు. సో శ్రీల ప్రభుపాద స్థాపించినప్పుడు దీని మెయిన్ పర్పస్ కింద పెట్టారు. ఏంటది? ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక మృత్యువు అంటే స్పిరిచువల్ సూసైడ్. ఈ భౌతిక ప్రపంచంలో కలియుగంలో లక్షణాల వల్ల ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికం మీద అసలు ఇంట్రెస్టే చూపించట్లేదు. ఆ విధంగా ఏం చేస్తారండి? తమను తాము ఉరేసేసుకుంటున్నారు ఆధ్యాత్మికంగా. అలా ఉన్న సమాజాన్ని అక్కడి నుంచి కాపాడడం. ఏ విధంగా కాపాడాలి? ఈ మూడు విషయాల గురించి ఇక్కడ చెప్పుకున్నది అనమాట. మీరు ఇక్కడ గమనిస్తే మూడు విషయాలు. నేనెవరిని, భగవంతుడు ఎవరు, మా ఇద్దరి మధ్యన సంబంధం ఏమిటి? ఈ మూడు ప్రశ్నల మీద ఆధారపడే ఈ ఆధ్యాత్మిక జ్ఞానం మనం ఇక్కడ చర్చించుకుంటున్నాం. దాని గురించి ప్రాక్టీస్లో పెడుతున్నాం అన్నమాట. ఇక్కడ మీరు పారాగ్రాఫ్లో గమనిస్తే అది వస్తుందమ్మా. ఏదది? మన ఆత్మము మనము దర్శించటం, మన ఆత్మని దర్శించడం, పురుషోత్తముడైన భగవంతునితో కోల్పోయిన మన సంబంధాన్ని తిరిగి నెలకొల్పడమే మానవ జీవిత పరమార్థం అని వారు ఎరుగురు. ఓకే, దిస్ ఇస్ ద మెయిన్ పర్పస్. ఈ పర్పస్ మర్చిపోతున్నారు ఇప్పుడున్న లీడర్స్, ఎవరికి తెలియదు. అందుకే ఎవరు ఫోకస్ పెట్టరు. స్కూల్లో వాల్యూ ఎడ్యుకేషన్ చేయాలన్నా కష్టమే. వాల్యూ ఎడ్యుకేషన్ ఆ టీచర్లు అంటారనమాట. మేడం అంటుందన్నమాట, నాకు ఇష్టమైన శ్లోకం నేను పెట్టుకుంటా, నాకు రాత్రి పడుకున్నప్పుడు కల్లో వచ్చిన స్టోరీ నేను మొరల్ స్టోరీ కింద పెట్టుకుంటా, దాన్ని అందరికి చెప్పుకుంటాను. అదేంటది? గురువులు ఎంతో మంది శాస్త్రాల్లో సాధువులు, ఋషులు, మునులు ఎన్నో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఇచ్చారు. ఇతిహాసాలు ఉన్నాయి, పురాణాలు ఉన్నాయి, వాటి మీద ఎవరు పట్టించుకోరు. ఆధ్యాత్మికంగా ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్కరూ తమను తాము ఆత్మహత్య చేసుకుంటున్నారు ఆధ్యాత్మికంగా. సో అలా సమాజాన్ని కాపాడే ప్రయత్నంలో ఈ మూడు విషయాలు చెప్పాలి. ఏమిటంటే మొదటిది మనం ఎవరు, మన ఆత్మ, భగవంతుడు ఎవరి గురించి తెలుసుకోవాలి. ఆత్మకి మనకి భగవంతుడి సంబంధాన్ని మళ్ళీ నెలకొల్పుకోవడమే మానవ జీవన లక్షణం. సో దీన్ని ఉద్దేశించి కూడా ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఉంటాయి. ఎస్, నెక్స్ట్ ప్రశ్న. ఇది ఇలా ఎందుకు వస్తుంది? కంటిన్యూస్ స్క్రోల్ ఉంటే బాగుంటుంది. జీవితం యొక్క కృష్ణ చైతన్యోద్యమం ఏమి చేయటకు ప్రయత్నిస్తుందో వివరించండి. ఎవరైనా తమ భాషలో చెప్పాలి. ఓకే, అక్కడ ఉన్నదే చెప్పక్కర్లేదు మీరు. ఓకే, ఎవరెత్తారు? రాజ్యలక్ష్మి దేవరి శెట్టి మాతాజీ. ఎస్, చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్.
భగవంతుడికి అనుసంధించటానికి మనము కృష్ణ చైతన్యాన్ని స్ప్రెడ్ చేయాలి ప్రభుజీ. ఓకే, కృష్ణ చైతన్యాన్ని స్ప్రెడ్ చేయాలి. అదే ఉద్యమంలో చెప్తున్నారా కృష్ణ చైతన్యం ఏం చేయటం ప్రయత్నం భగవంతుడితో భగవంతుడికి భక్తుడికి అనుసంధానం అనేది ఏంటంటే అది అంబికా అగరబత్తి భక్తి ప్రేమ భక్తి యొక్క సేవ కాదు, అగరబత్తి ప్రేమ అంబికా భక్తి కాదు కదా. ప్రేమ భక్తియుక్త సేవ. ప్రేమ భక్తి, ప్రేమయుక్త భక్తి సేవలు భగవంతుడితో చేయడం వెరీ ఇంపార్టెంట్. సో అందుకే ఇక్కడ మనము ఈ సంఘంలో మనం చర్చించుకోవడమే కాదు, ఆ విధంగా భక్తియుక్త సేవల్లో కూడా వినియోగిస్తాం భక్తులని. సో ఇట్స్ నాట్ జస్ట్ ఏ ఆర్గనైజేషన్ విచ్ స్పీక్స్ బట్ ఆల్సో యాక్ట్స్. నాట్ ఓన్లీ ఇట్ యాక్ట్స్ బట్ ఆల్సో ఎంగేజెస్. ఈ సంఘంలో ప్రతి ఒక్కరిని మనం చెబుతాం, జ్ఞానం బోధిస్తాం, అలాగే జీవన శైలిలో అవలంబించుకుంటాం, అలాగే ఎదుట వారిని కూడా అందులో నియుక్తులను చేస్తాం భగవంతుడి సేవలో. ఆత్మస్థాయిలో మీ జీవన లైఫ్ స్టైల్ని మార్చుకోమని చెప్తాం. భగవంతుడితో సంబంధాన్ని భక్తియుక్త సేవల ద్వారా ప్రదర్శించమంటాం. సో దిస్ ఇస్ ద వే ఇట్ ఈస్ గోస్ ఆన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక మాటలు హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి. ఎటర్నల్ లవ్ అంటే ఇంకా కృష్ణుడే ప్రభుజీ. ఇంకా ఎలాంటి ప్రేమలో అయినా గానీ మనకి ఏదో ఒక స్వార్థం ఉంటుంది. ఈ భగవంతుడి ఈ పాయింట్ ఫస్ట్ లో చెప్పారు మనం. ఓకే, ఎస్ ప్రభుజీ. ఫస్ట్ లో చెప్తే వాళ్ళందరూ బాబురే ఈవిడ ఏంటుంది. జనరల్గా మనం చెప్పే ప్రీచింగ్ ఆస్పెక్ట్ లో వెరీ ఇంపార్టెంట్ కేర్ఫుల్ ఆడియన్స్ ఎవరనేది. ఇక్కడ మీరు చెప్పచ్చులేమండి డివోటీసే కాబట్టి నో ప్రాబ్లం, బట్ ఇన్ జనరల్ చెప్పేటప్పుడు ఇది ఇంపార్టెంట్. కేశవ రజకిషోర్ ప్రభు చేయొత్తారు దేనికి అంటే పాయింట్ హరే కృష్ణ ప్రభుజీ దండవత్ అంటే చెప్పండి. పాయింట్ ఏమైనా యాడ్ చేయొచ్చా అని అడుగుదామని చేశాను. ఓకే, పాయింట్ యాక్చువల్లీ ఇన్ ద బిగినింగ్ అంటే మనం మొత్తం కవర్ చేయడానికి టైం ఉండాలి, దాన్ని బట్టి ఓకే మీరు యాడ్ చేయండి, నో ప్రాబ్లం. ఎస్ మాతాజీ అంటే చెప్పండి. మాతాజీ చెప్పిన ఆన్సర్ తో పాటు నా ఆన్సర్ చెప్దామని ఎస్ చెప్పండి, నో ప్రాబ్లం. సో మనలో నిగూఢంగా ఉన్న కృష్ణ చైతన్యాన్ని జాగృతం చేస్తుంది ప్రభుజీ ఫస్ట్ మనకి. సో ఇది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఓకే, ఇక్కడ జనరల్ గా ఇది మన హృదయంలో ఉంది ఆల్రెడీ భగవంతుడి పట్ల ప్రేమ. ఇది బయట నుంచి కొనుక్కునే కాదు, అరే ఇంట్లో ప్రేమలు ఏం దొరకట్లేదు బయట ప్రేమ తెచ్చుకుందాం, నువ్వు అలా కాదు. ఇది ఇంట్లో కొంతమంది వస్తారు బాయ్స్, గర్ల్ ఫ్రెండ్ చీట్ చేసింది అందుకే నేను టెంపుల్కి వస్తున్నానని. ఈ ప్రపంచంలో మనం ప్రేమించే స్వభావం అందరికీ ఉంది, కానీ ఎవరిని ప్రేమించాలనేది అవగాహన లేదన్నమాట. అది భగవంతుని ప్రేమిస్తే అది సంపూర్ణం అవుతుంది. అప్పుడు మీరు ఎవరిని ప్రేమిస్తున్నారు, ఎవరెవరికి సేవ చేస్తున్నారు, అవి కూడా పరిపూర్ణం అవుతాయి, అవి కూడా ఒక సంతృప్తి స్థాయికి చేరుకుంటాయి. భగవంతుడికి ప్రేమించకపోతే మిగతా ప్రేమలు అసంపూర్ణంగానే ఉండిపోతాయి ఈ జీవితంలో. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. ఎస్, ఇప్పుడు ఇంకెవరు? ఎస్, ఇది ఇక్కడ ఇది కనపడదేంటి ఇక్కడ పార్టిసిపెంట్స్. అనురాధ మాతాజీ, యూ రీడ్ ద అదర్. మీరున్నారా? ఎవరు అవైలబుల్ టు రీడ్? హరే కృష్ణ ప్రభుజీ, పంచంగ ప్రణామాలు ప్రభుజీ. ఉన్నాను ప్రభుజీ. ఎస్, నెక్స్ట్ పారా చెప్పండి. వాస్తవమైన మన పరిస్థితి ఎప్పుడూ ఎవరికో ఒకరికి మనం సేవ చేస్తూ ఉండడమే. మన కుటుంబానికో, దేశానికో, సమాజానికో, ఎవరికో ఒకరికి మనం సేవలు చేయడానికి ఎవరు దొరక్కపోతే ఒక్కొక్కప్పుడు ఏ పెంపుడు పిల్లినో కుక్కనో పెట్టుకొని దానికి మనం సేవలు చేస్తూ ఉంటాం. వీటి వల్ల రుజువయ్యేది ఏంటంటే మన అసలు స్వభావం సేవ చేయడమే అని. అయినా శక్తి వంచన లేకుండా ఎవరికో ఒకరికి ఇలా మనం సేవలు చేస్తున్నప్పటికీ మనకు తృప్తి కలగడం లేదు. భౌతిక రంగంలో ప్రతి ఒక్కరూ ఆశాభంగం చెందుతున్నవాడే. దీనికి కారణం
మన సేవలకు సరి అయిన లక్ష్యాన్ని మనం ఎంచుకోకపోవడమే. ఉదాహరణకు, ఒక చెట్టుకి మనం సేవ చేయాలనుకుంటే దాని వేరుకి మనం నీరు పెట్టాలి. ఆకుల మీద, కొమ్మల మీద, రెమ్మల మీద నీరు పోస్తే లాభం లేదు. దీని అర్థం ఏమిటంటే, అన్ని సంక్షేమ కార్యక్రమాలు, సమాజానికి, కుటుంబానికి, దేశానికి చేసే అన్ని సేవలు దేవదేవుడైన పురుషోత్తముడిని సేవించటం వల్లనే నిజంగా ఫలిస్తాయి అని. హరే భగవంతుని ఎస్ హరే కృష్ణ ప్రభు. యా ఇప్పుడు మనము రెండో భాగానికి వెళ్దాం, అవగాహనం. ఓకే, అంటే ఫర్దర్ అండర్స్టాండింగ్. ఇప్పుడు మనం చదివిన దాని మీద అండర్స్టాండింగ్ ఎవరికి ఎలా వచ్చిందో తెలుసుకోవాలి కదా. సో ఇక్కడ ఎవరైనా మీరు ఆన్సర్ ఇప్పుడు చెప్పిన వాళ్ళు మళ్ళీ చేతులు ఎత్తకండి. చెప్పని వాళ్ళు ఎవరైనా ఉంటే, అంటే ఆన్సర్ చెప్పని వాళ్ళు ఉంటే చేతులు ఎత్తండి. ఓకే, ఇప్పుడు విన్నారు కదా, శ్రద్ధగా వినడం ఇంపార్టెంట్. సో చదివే వాళ్ళు స్పష్టంగా చదవాలి, నెమ్మదిగా చదవాలి, అండ్ గట్టిగా, అంటే తన వాయిస్ కొంచెం ఎక్కువ ఉండాలన్నమాట చదివేటప్పుడు. అండ్ అందరూ కూడా ధ్యానపూర్వకంగా వినండి, వెరీ ఇంపార్టెంట్. ధ్యానపూర్వకంగా వింటే అప్పుడు అర్థమవుతాయి, కొన్ని ఎక్కపోవచ్చు, అది చర్చించేటప్పుడు తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఒక దానికి ఆన్సర్ ఇస్తారు. ఓ ఆన్సర్ ఇచ్చారా, సరే నెక్స్ట్ క్వశ్చన్, వెళ్ళిపోకండి. ప్రచారకుడు ఏం చేయాలి, దాని మీద ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏమవుతుందంటే అప్పుడు దాని అవగాహన పెరుగుతుంది అనమాట. ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఏ పాయింట్ అయితే ఆ మాతాజీ కానీ ప్రభుజీ కానీ టచ్ చేశారో ఆ పాయింట్ మీద ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి. ఓకే, అప్పుడు కొంచెం బాగుంటుంది. ఓకే, మీరు క్వశ్చన్ అడిగారు కానీ ఆన్సర్ చెప్పేవాడు ఏదో చెప్పారు, అది మీరు పట్టించుకోలేదు, మీరు ఏదో ఇంకోటే చెప్పాలని మీరు మనసులో పెట్టుకుంటే వినేవాళ్ళకి ఏదో కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. అరే ఈయన అడిగాడు ప్రశ్న, ఆవిడేదో చెప్పింది ఆన్సరు, ఆ ఆన్సర్ మీద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు కదా, ఈయన ఇంకోటి ఏదో చెప్తున్నారు ఏంటి, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి అప్పుడు ఇంకోటి ఏదైనా ఎక్స్ట్రా యాడ్ చెప్పచ్చు అనమాట. ఓకే, సో దట్స్ హౌ ఇట్ షుడ్ బి. ఇట్ లింక్ చేయాలన్నమాట. మీరు డిస్కషను ఇదేదో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ కూర్చొని మనం రథయాత్ర గురించి డిస్కస్ చేస్తున్నాం, అక్కడ చేతులైతే మీటింగ్లో, ప్రభుజీ వచ్చే జన్మాష్టమికి మనము రాధా శ్యామచంద్రకి ఏ డ్రెస్ చేస్తున్నారు, దాని గురించి ఆలోచిస్తున్నాను. అరే రథయాత్రలో కూర్చొని జన్మాష్టమి గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? రథయాత్రలో జగన్నాథ్ గురించి ఆలోచించు, జన్మాష్టమి వచ్చినప్పుడు శ్యామచంద్ర గుర్తుకొస్తారులే, ఇప్పుడు మర్చిపోయినా పర్లేదు, నో ప్రాబ్లం, జగన్నాథ్ గురించి ఆలోచించు. అలా ఉండాలన్నమాట. సో ఏ చర్చ అవుతుందో, ఏ విషయం మీద చర్చ అవుతుందో దాని మీదే ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళాలి. కొంతమంది డిఫరెంట్గా చెప్తారు ఆడియన్స్లో, వాళ్ళకి ఏదో గుర్తుకొస్తుంది, లేకపోతే వాళ్ళు విన్నది, లేకపోతే వాళ్ళకున్న అండర్స్టాండింగ్ చెప్తారనమాట. అప్పుడు కేర్ఫుల్గా దాన్ని డైరెక్ట్ చేసుకుంటూ దీని టాపిక్ తీసుకురావాలి. యా భౌతిక ప్రవృత్తితో కూడుకున్న సంఘం యొక్క లోపం ఏమిటి? ఇది ఇందాక చర్చించిన దాంట్లో ఉంది అవగాహనలో, ఈ ఆస్పెక్ట్. ఇందాక భౌతిక ప్రవృత్తితో కూడుకున్న సంఘంలో ఉన్న లోపం ఏమిటి? యా నాగలక్ష్మి మాతాజీ. ఎస్. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణాం ప్రభుజీ. మనం ఆత్మలో, మన హృదయంలో ఉన్న పురుషోత్తముడైన భగవంతుణ్ణి, మనకున్న సంబంధాన్ని కోల్పోతున్నామని చెప్పారు ప్రభుజీ. భగవంతుడితో మనకున్న సంబంధాన్ని కోల్పోయి ఈ భౌతికంలో ఉన్న అవన్నీ ఎక్కువ తీసుకుంటున్నామని చెప్పారు ప్రభుజీ. ఎవరు చెప్పారు? మీరు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు ప్రభుజీ. నేను ఎక్స్ప్లెయిన్ చేసి అడగలేను ఇక్కడ. ఇందాక చదివిన దాంట్లో, మాతాజీ చదివిన దాంట్లో ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని. ఓకే, భౌతిక రంగంలో ఉన్న లోపం ఏమిటి? భౌతిక ప్రవృత్తితో కలిగిన సంఘంలో ఉన్న లోపం, అదేనా కరెక్ట్ ప్రశ్న? లోపం ఏమిటి? లోపం గురించి మాట్లాడింది ఇక్కడ. లోపం, వేరే లోపం. యా ఎవరు? పద్మావతి మాతాజీ. ఎస్, చెప్పండి. ఇక్కడ మనము ఈ భౌతిక సంఘంలో ప్రతి ఒక్కళ్ళం ఏంటంటే, ఇది నాది, ఇది నేను, ఇలా స్వార్థం లేదా ఏదైనా ఆశిస్తాం. నాకు ఇది చేస్తే దానికి వెంటనే నాకు అది కావాలి, ఎట్లా ఉంటుంది, పేరు కోసమో, ఏదైనా డబ్బు రావాలనో, లేకపోతే దానివల్ల మనం హ్యాపీనెస్ వస్తుందనో, ఇది మెయిన్. ఒకరితో ఒకళ్ళు పోటీలు పడతా ఉంటారు. ఇవి భౌతిక సంఘంలో ఎక్కువ ఉన్న ఇలాంటి లక్షణాలు. ఇది రెండో పారాగ్రాఫ్ లో మనం గమనిస్తే ఇక్కడ వస్తుంది. భౌతిక రంగంలో ప్రతి ఒక్కడు ఆశాభంగం చెందుతున్నవాడే. ఎందుకంటే ప్రతి ఒక్కరు తమ స్వార్థం గురించి ఆలోచిస్తున్నారు. ఇది నాది, అది నీది అనే ఆస్పెక్ట్ మీద ఇది ఉన్న ఆస్పెక్ట్ అనమాట. సో అందుకే చూడండి,
జనరల్గా ఒక వ్యక్తి ఆ, భగవంతుడితో నాకు సంబంధాన్ని మర్చిపోయాడు, అది కరెక్ట్, ఇందాక నాగలక్ష్మి గారు చెప్పినట్టు. సో మర్చిపోయి ఏం చేస్తున్నాడు, అది అక్కడ లోపం ఉందన్నమాట. ఏం ట్రై చేస్తున్నాడు, ఈ ప్రపంచంలో ఉన్న ఆస్పెక్ట్స్ని కనెక్ట్ చేసుకొని ట్రై చేస్తున్నాడు. ఆ, ఆ, ఎవరో ఒకరికి సేవ చేయాలనుకుంటాడు, ఎవరో ఒకరికి ప్రేమ చూపించాలనుకుంటాడు. ఆ, అందులో సంతృప్తి పడాలనే ఒక కోరికతో చాలా ప్రయత్నిస్తాడు, కష్టపడతాడు, తన సర్వస్వాన్ని ధారపోస్తాడు అందులో. కానీ అసంతృప్తిగా ఉండిపోతాడు, తన ఆశ భంగం అయిపోతూ ఉంటుంది. ఇది ఈ ప్రపంచంలో ఈ ఈ భౌతిక ప్రగతితో ఉన్న కనెక్ట్. ఇక్కడ ఆధ్యాత్మిక కనెక్షన్ లేదు, భౌతికంగా శారీరకంగా ఆలోచిస్తున్నాడు, శారీరకంగా ఆలోచిస్తే ఏమవుతున్నాడు, డిస్కనెక్ట్ అయిపోతున్నాడు. ఆ కనెక్షన్ లేకుండా పోతుంది అనమాట. యా, థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో ఈ ప్రశ్నలకి ఆన్సర్లు ఎక్కడి నుంచి రావాలి, అందులో చర్చించిన డిస్కషన్, అంటే ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్పిన ఆస్పెక్ట్ మీద మనం ఉంటుందన్నమాట. ఎస్, ఎవరు చెయ్యెత్తారు? ఓకే, కిషోర్ ఎస్ చెప్పండి. అదే ప్రభు, చిన్న పాయింట్ యాడ్ చేద్దాం ఇందులో. ఎస్ చెప్పండి. అదే అందరం సేవ చేస్తున్నాం, కానీ కరెక్ట్ గా సేవను ఎంచుకోలేకపోతే ఎవరికి సేవ చేయాలని. ఎగ్జాంపుల్, చెట్లకి నీళ్లు పోస్తాం కదా, కరెక్ట్, వెరీ నైస్. ఆకుకి పోయక్కర్లేదు, వేళ్ళకి పోస్తే చాలు. అలాగే మనం కృష్ణుడికి సేవ చేస్తే అందరికి సేవ చేసినట్లే. సో ఈ ఉదాహరణ ఇక్కడ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా శిల ప్రభుపాద వారు. ఆకుల మీద, కొమ్మల మీద, రెమ్మల మీద నీరు పోస్తే లాభం లేదు. దీని అర్థం ఏమిటండి, ఈ ప్రపంచంలో చాలామంది సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. సమాజానికి సంక్షేమ కార్యక్రమాలు, కుటుంబానికి సంక్షేమ కార్యక్రమాలు, దేశానికి సంక్షేమ కార్యక్రమాలు, ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఒక మంచి కోరికతోనే స్టార్ట్ చేస్తున్నారు, మంచి ఆలోచనతోనే చేస్తున్నారు. కానీ వాటి కనెక్షన్ పురుషోత్తముడితో లేకపోవడం వల్ల, ఆ కనెక్ట్ చేయలేకపోవడం వల్ల అవన్నీ అసంతృప్తిగానే ఉండిపోతున్నాయి. అవన్నీ ఒక డిస్కనెక్ట్, అంటే ఒక 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 సమయం తర్వాత అవన్నీ కరిగిపోతాయి. అలాంటి ఆస్పెక్ట్స్ అన్ని విరిగిపోతాయి అలాంటి సమాజాలు. ఏ విధంగా అయితే చెట్టుకి నీరు అందాలంటే కొమ్మల మీద, రెమ్మల మీద పోస్తే అవ్వదు, వేళ్ల మీద పోయాలి. వేళ్ల మీద పోస్తేనే నీరు కొమ్మలకి, రెమ్మలకి, ఆకులకి అన్నిటికీ వెళ్తాయి. నేను వేళ్ళకి పోయిను, నేను ఓన్లీ పైకి పోస్తానంటే ఎండిపోతుంది ఆ కొమ్మ, ఆ మొక్క అంతా ఎండిపోతుంది కొన్ని నెలలకి. అలాగే సమాజం కూడా ఎండిపోతుంది. సమాజం కూడా ఏమవుతుందండి, ఎండిపోతుంది, డ్రై. అందుకే చూడండి, అందరి అంటారు ఇంగ్లీష్లో స్మైలింగ్ ఫేసెస్, క్రయింగ్ హార్ట్స్ అని. స్మైలింగ్ ఫేసెస్ బయట నవ్వుతున్నారు, కానీ లోపల ఏడ్చేస్తున్నారు, అయ్యయ్యో బాబోయ్ నా లైఫ్ ఇలా అయిపోయింది ఏంటో అని. తెలీదు, బయట కరేజ్ చూపిస్తున్నారు, లోపల మాత్రం భయపడుతూ బిక్కుమని భయపడుతూ జీవిస్తున్నారు, ఎప్పుడు మృత్యు వస్తుందా అని. తెలియట్లే ఎవరు చీట్ చేస్తారు, ఎవరు యాక్చువల్లీ ఆదుకుంటారో తెలియదు, భయం. ప్రతి ఒక్కరు తమ స్వార్థాలతో ఉంటున్నారు. దిస్ ఈస్ ద డిస్బ్యాలెన్స్ ఇన్ దిస్ వరల్డ్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, జీవితం యొక్క పరిపూర్ణత గురించి వైదిక నాగరికత ఏమి చెప్తుంది? జీవితంలో పరిపూర్ణత, కంప్లీట్ సాటిస్ఫాక్షన్ రావాలంటే వైదిక్ సివిలైజేషన్, వైదిక నాగరికత ఏం చెప్తుంది? ఇందాక పారాగ్రాఫ్. ఎస్, వాణి మాతాజీ చెప్పండి మాత. ఎస్, హరే కృష్ణ, ధన్యవాద ప్రణామాలు ప్రభుజీ. మనం ఇప్పుడు ముందు చెప్పుకున్నదే జీవితంలో పరిపూర్ణత అంటే పూర్ణ భగవానుడైన ఆ భగవంతుడికి సేవ చేయటం ద్వారానే పూర్ణత్వం వస్తుంది అని నాకు అనిపించింది ప్రభుజీ. వెరీ నైస్. ఇక్కడ వాట్ మిస్సింగ్ ఈస్ కనెక్షన్ టు కృష్ణ. మనం చేస్తున్నాం అన్ని, కానీ ఆ పరిపూర్ణత ఎప్పుడు వస్తుందంటే పురుషోత్తముడు, దేవాది దేవుడైన పురుషోత్తముని సేవించడం వల్లనే ఆ ఫలితం వస్తుంది, ఆ కనెక్షన్ ఏర్పడుతుంది, పరిపూర్ణత వస్తుంది. పరిపూర్ణత ఎప్పుడవుతుందండి? పూర్ణుడైన భగవంతుడితో, కంప్లీట్గా ఉన్న భగవంతుడితో కనెక్షన్ పెట్టుకుంటేనే ఇది అవుతుంది అన్నమాట.
ఉమ్. దీనికి ఒక ఉదాహరణ చర్చించారు ప్రభుపాదుల వారు ఈ పుస్తకాలు. దీన్ని ఒక్కొక్కటి చెట్టు కొమ్మది అయింది. ఓకే, మీరు కొమ్మలకు వేస్తేనే అప్పుడు అన్నీ సంతృప్తి ఉంటాయి. అలాగే సమాజంలో భగవంతుడికి కనెక్ట్ చేస్తేనే అందరికీ సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఇంకో ఉదాహరణ చెప్పండి, ఏంటది? హరే కృష్ణ ప్రభుజీ. ఎవరు? త్రిపుర మాతాజీ. ఎస్ మాతాజీ. అది కుక్కల్ని కానీ పిల్లిని కానీ పెంచుకుంటూ వాటికి సేవ చేస్తూ ఉంటారు, కానీ నిజమైన సేవ భగవంతుడికి చేయాలి. నేను ఉదాహరణ గురించి అడుగుతున్నాను. ఇది ఒక ఎక్స్ప్లెనేషన్ ప్రభుపాద ఇచ్చారు. ఆ సమాజానికి, కుటుంబానికి, దేశానికి ఇలాగా సేవ చేస్తూ అందులో సేవా ప్రవృత్తి గురించి చెప్పున్నది, అది కాదు నేను అడుగుతుంది ఇక్కడ. ఇంకో ఉదాహరణ, పరిపూర్ణత కృష్ణుడికి చేస్తేనే వస్తుంది, సమాజానికి చేస్తే రాదు. ఒక్క సమాజానికి చేస్తాను నేను, కృష్ణుడు చేయనంటే కుదరదు. మీరు వద్దు, మీరు ప్రతిసారి చేతులు ఎత్తేస్తారు మోహిని రూపం అంతా. ప్రభుజీ హరే కృష్ణ, నన్ను చెప్పమంటారా? మనకి ఇది అదే ఆహారం పొట్టకిస్తే అన్ని అవయవాలకి వస్తుంది. హరి బోల్, వండర్ఫుల్. చాలా మంది గమనించే ఉంటారు ఇది. అందుకే శ్రద్ధగా వినాలి, వింటే ఇప్పుడు అర్థమవుతుంది. వినకుండా ప్రభు అంటే నేను చెప్పేది వినండి, బట్ ఇక్కడ ప్రభుపాద్ చెప్పేది కూడా అసలు చదివేది అది సరిగ్గా వినాలి. ప్రభుపాద్ ఇస్ ఎక్స్పర్ట్. ఆయన ఒక్క చిన్న పేరాలో మొత్తం లైఫ్ గురించి చెప్పేస్తాడు. ఎన్నో యోగా సంస్థలు ఉంటాయి, ఎన్నెన్నో సంస్థలు ఉన్నాయి, అవన్నీ ఎన్నెన్ని చెప్తున్నా వాళ్ళు అదే గోల్ ఏంట్రా చెప్పరంటే చెప్పరు. కూర్చుని ధ్యానం చేయండి, లేకపోతే యోగాసనాలు చేయండి, శరీరమే కంప్లీట్ శక్తి, దీన్ని కనెక్ట్ చేయాలి పరమశక్తికి. అది ఏంట్రా పరమశక్తి చెప్పరు. ఎలా ఉంటుంది? ప్రభుపాద్ మొదటి పుస్తకం తీయండి, మొదటి పేజీలో, మొదటి పారాగ్రాఫ్లో, మొదటి లైన్లోనే చెప్పేస్తారు శ్రీకృష్ణుడు దేవాది దేవుడని. సింపుల్గా ఆయన చేరుకునే మార్గం భక్తి మార్గం అని, మనం ఆత్మమని, ఈ శరీరంతో మన సంబంధం అశాశ్వతమని, ఇవన్నీ ఈజీగా చెప్తారు ప్రభుపాదులు. ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ చూడండి, ఎంత సింపుల్ ఎగ్జాంపుల్ ద్వారా ప్రభు ఎంత గంభీరమైన ఉద్దేశాన్ని చెప్పారు. మన కాళ్ళు, చేతులు, వేళ్ళు, చూడండి ఇక్కడ రాస్తుంది. ఓకే, మన కాళ్ళు, చేతులు, వేళ్ళు, చెవులు అన్నీ మొత్తం శరీరానికి సేవ చేసేందుకు ఉద్దేశించబడి ఉన్నట్లే జీవులమైన మన భగవంతునితో అంశాలు కాబట్టి ఆయనకు సేవించడం మన కర్తవ్యం. ఈ ఆస్పెక్ట్ చేసినప్పుడే పరిపూర్ణత వస్తుంది సమాజానికి. ఇప్పుడు కాళ్ళు ఏం చేస్తాయి? నడుస్తాయి. చేతులు ఏం చేస్తాయండి? కొనుక్కుంటాయి, తీసుకొస్తాయి, వండుకుంటాయి. వేళ్ళు ఏం చేస్తాయి? వండిన దాన్ని నైవేద్యం పెట్టుకొని వేళ్ళు ఎంత కలుపుకుంటాయి, అన్నం, పప్పు, ఆవకాయ, లేకపోతే గుత్తొంకాయ కూర, ఏదో ఒకటి కలుపుకుని ఏం చేస్తాయండి? నాలుక నోట్లో పెడుతుంది, ఆ నాలుక రుచి చూస్తుంది, పళ్ళు దాన్ని నవ్వులుతాయి, తర్వాత అది కడుపులోకి వెళ్ళి కడుపు దాన్ని ఆస్వాదిస్తుంది అనమాట. కడుపు ఆస్వాదించగానే వెంటనే మీ కాళ్ళకి, చేతులకి, కళ్ళకి, చెవులకి, ప్రతి ఒక్కటికి శక్తి వస్తుంది కదా. అదే విధంగా ఈ శరీరంలో కడుపు ఎంత ఇంపార్టెంటో ఈ సమాజంలో కృష్ణుడి సేవ అంత ఇంపార్టెంట్. కృష్ణుడి సేవను కేంద్రంగా పెట్టి ఎవరైతే ఫోకస్ చేస్తారో వాళ్ళ లైఫ్లో, ఆ సమాజంలో, ఆ కుటుంబంలో, ఇంకేంటి, ఆ దేశంలో పరిపూర్ణత వస్తుంది, లేకపోతే రాదు. అందుకే ఈ భక్తురక్ష దేనికండి? ఈ భక్తురక్షలో కృష్ణుణ్ణి సెంటర్గా పెట్టుకునే ఫోకస్. మీ కుటుంబంగానే ఉంటుంది, కానీ అందులో యాడ్ చేయండి కృష్ణుడిని. మీరు ఒక్కరు యాడ్ చేస్తే అవ్వదు, అందరు కూడా అలా కనెక్ట్ అవుతారు, గ్రాడ్యువల్గా కనెక్ట్ అవుతారు. మీరు పెట్టండి కృష్ణుని, అందరు కనెక్ట్ అవుతారు. అలా కనెక్ట్ అయ్యి వాళ్ళ పరిపూర్ణత వస్తుంది. We want to make our home complete and happy. కానీ కంప్లీట్ అండ్ హ్యాపీ చేయాలంటే కృష్ణుడిని సెంటర్లో పెట్టాలి, వెరీ ఇంపార్టెంట్. హరే కృష్ణ. ఇప్పుడు భగవంతునికి సేవ చేయడం ఎందుకు అవసరము, ఏ ఉదాహరణ దాన్ని సమర్థిస్తుంది? దీని ఆల్రెడీ ఐ థింక్ వాణిమాత అది చెప్పింది. సేవ చేయడంలో 2 ఉదాహరణలు ఉన్నాయి. ఓకే, మీ 3వ ప్రశ్న, భగవంతుని సేవ చేయడం ఎందుకు అవసరం, ఏ ఉదాహరణ దాన్ని సమర్థిస్తుంది? ఇక్కడ ఇది చెప్పలేదు. ఓకే, ఇది ఎవరైనా చెప్తారా? ఇందాక త్రిపుర మాత దీని గురించి చెప్పినట్టున్నా, సేవ చేయడం.
ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ సేవ చేస్తున్నారు కదా. నువ్వు సేవ చేయడం అనేది మానవ జీవన ఒక క్వాలిటీ, అది అదొక నార్మల్, ఒక సహజ లక్షణం అది, సేవ చేయడం. పెద్ద హోదాలో కూర్చున్న ఒక యజమాని కూడా ఎవరికొకరికి సేవ చేస్తాడు, సేవ చేయకుండా కూర్చోలేడు. సేవ చేయడం న్యాచురల్. ఎవ్వరు లేరనుకోండి, ఎవరు ఏం చేస్తారు, కుక్కనో పిల్లను తెచ్చుకుని సేవ చేస్తారు. చాలా మంది చూడండి, కుక్కనో పిల్లను పెంచుకుంటారు. అంటే సంబంధాల మీద వాళ్ళకి అంటే అనుభవం అసంతృప్తి కావడం కారణం కాదు, కానీ ఆ లోపల సహజ లక్షణం ఉంది సేవ చేసేది. సో ఆ సేవ చేసేది న్యాచురల్ క్వాలిటీ అనమాట. ప్రేమించడం అనేది సహజ లక్షణం అనమాట. ప్రేమ సేవ ఈ రెండు ఎప్పుడు కనెక్ట్ అయి ఉంటాయి. ఓకే, ఎవరైనా ప్రేమిస్తున్నారంటే ఏంటండి, మీరు న్యాచురల్లీ వాళ్ళకి సేవ చేస్తారు. తల్లిదండ్రులు ప్రేమిస్తున్నారు అంటే ఏంటండి, మీరు తల్లిదండ్రులకు సేవ చేస్తారు, సేవ ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తారు ఆ ప్రేమని. మీరు సేవ చేస్తున్నారు ఒక చోట అంటే ఏంటండి, అక్కడ ప్రేమ ఉంది. సో ఒక కుక్క మీద ప్రేమ ఉండొచ్చు, పిల్లి మీద ప్రేమ ఉండొచ్చు, అది ఆవు మీద ప్రేమ ఉండొచ్చు, మనిషి మీద ప్రేమ ఉండొచ్చు. కానీ ఇందులో ఏంటంటే ఈ లక్షణం అనేది న్యాచురల్. మీరు ఎవరికి సేవ చేయకుండా ప్రేమించకుండా ఉండలేరు. నన్నే అందరూ ప్రేమించాలి, నన్నే అందరూ సేవ చేయాలనే ఆస్పెక్ట్ ఉంటుంది. అంటే ఒక కోరిక ఉండొచ్చు, కానీ ఆ కోరిక అంత ఇంపార్టెంట్గా మనం అప్లై చెయ్యము లైఫ్లో. ఎవరికొకరు చెయ్యాలి సేవ, ఎవరికొకరు ప్రేమించాలి అని ఉంటుంది. న్యాచురల్ ఇది, టు లవ్ అండ్ టు సర్వ్. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ సిద్ధాంతం ఇక్కడ. రెండోది, నేను ప్రేమిస్తాను, నన్ను ప్రేమించే వాళ్ళు కూడా కావాలి అనేది కూడా సహజ కోరిక. ఇది న్యాచురల్ డిజైర్ ఆఫ్ ఎవ్రీ వన్ అనమాట. ఏంటది, నేను ఎవరినో ఒకరిని ప్రేమిస్తాను, వాళ్ళు కూడా నన్ను తిరిగి ప్రేమించాలి అని కోరుకుంటా. టు లవ్ అండ్ టు బీ లవ్డ్, అంటే ప్రేమించడం, ఎవరో ఒకరు నన్ను ప్రేమించాలని కోరుకోవడం. సో ఇది, ఈ క్వాలిటీ మనలో ఎందుకుంది న్యాచురల్గా అంటే, ఇది మనం సహజంగా ఆధ్యాత్మిక ప్రపంచంలో మనం భగవంతుడి పట్ల ఇలాంటివి ఎక్స్ప్రెస్ చేసి వచ్చాం. మనం ఒకానొక సమయంలో భగవంతుని ప్రేమించాం నిస్వార్థంగా, ఆయన ప్రేమను కూడా మనం పొందాం. అది మనం అనుభవించాం, ఇప్పుడు కూడా పొందుతాం, కానీ దాన్ని ఆస్వాదించాం, అనుభవించాం. అలాగే భగవంతుడికి నిస్వార్థ సేవ చేసాం, కానీ ఆయన విరహంలో ఆయన వదిలేసి వచ్చేయడం కారణంగా ఈ ప్రపంచంలో అది ఎతుకుతున్నాం ఆ ప్రేమని. అలాంటి అనుభవాన్ని, భగవంతుడు మీకు ఇచ్చిన అనుభవాన్ని ఇక్కడ ఎతుకుతున్నాం అనమాట. ఆ భగవంతుడు చేసిన సేవా ఆనందాన్ని ఇక్కడ ఎతుకుతున్నాం అనమాట, ఆ సేవానందాన్ని. ఆ విధంగా మనం దీన్ని గమనించవచ్చు. సేవ చేయడం ఎందుకు అవసరం అంటే, ఇది మన న్యాచురల్, ఇది సహజ లక్షణం. ఏంటంటే మీరు ఇలా ప్రోగ్రామ్ రమ్మంటారు, చాంటింగ్ చేయమంటున్నారు, సర్వీస్ చేయమంటారు. ఏంటిది, మీకు అవసరమా? ఇది మీ అవసరం అంటే, ఇది మీ అవసరం, అందుకే మమ్మల్ని పిలుస్తున్నారా ప్రోగ్రాములకి? మీ అవసరం కాబట్టి మా నుంచి కలెక్షన్ చేస్తున్నారా? కాదండి, ఇది మీ అవసరం, ఇది మీకు అవసరం. ఇది సహజ కోరిక, ప్రతి జీవికి ఉన్న కోరిక, ప్రతి జీవికి ఉన్న లక్షణం ఇది, భగవంతుని సేవించడం, ప్రేమించడం. మేము ఓన్లీ దాని గురించి చెప్తున్నాం అంతే. ఇక్కడ మేము అలా ఎంగేజ్ అయి ఉన్నాం, మీరు కూడా ఎంగేజ్ అయి ఉండండి. ఇది నీ అవసరం. భగవంతుడికి నువ్వు పెట్టకపోతే ఏం తినకుండా ఆయన ఏంటది ఆయన నీరసపడిపోడు. మీరు పెట్టకపోతే ఎవరు లేరని కాదు, అది మన అవసరం. మనం భగవంతుడి సేవ చేయడం మన అవసరం. అది చేతులు వేళ్ళు కూడా ఏం చేయాలి, పొట్టకి సేవ చేయాలి. అరే ఏంటి, పొట్టలో కూర్చుని ఉంటుంది, రోజుకి పెరిగిపోతుంటుంది పొట్ట, కానీ చేతులు కాళ్ళకు అన్ని కాళ్ళు భరిస్తున్నాయి, చేతులేమో వండుతున్నాయి, పళ్ళు నవ్వులుతున్నాయి, మిగతా పొట్ట మాత్రం అలా కూర్చుని ఉంటుంది. ఆ కూర్చుని పెరిగిపోతుంది. అదే దానికి సేవ చేయము అనుకుంటే అవుతుందండి? వండడం మానేస్తే, తినడం మానేస్తే, నవ్వడం మానేస్తే, పొట్టకి మీరు పొట్ట ఏం చేయట్లేదని కూర్చుంటే ఏమవుతుందండి? అన్నీ అలిసిపోతాయి, కళ్ళు అలిసిపోతాయి, కాళ్ళు అలిసిపోతాయి, చేతులు అలిసిపోతాయి, వాడు ఏం చేయలేడు.
అదే ఆస్పెక్ట్ ఇక్కడ. ఈ ఆస్పెక్ట్ ఇక్కడ చెప్పారు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరిని ఏ విధంగా సమగ్రంగా తృప్తిపరుస్తూ సేవ చేయగలవు? మరి ఏ విధమైన పద్ధతి ద్వారా సాధ్యం కాదు? ఏ విధంగా అందరినీ సేవ చేయగలం పరిపూర్ణంగా, అలాగే ఏ విధంగా పద్ధతి ద్వారా కాదు? ఉదాహరణతో వివరించండి. ఎవరైనా ఇప్పుడు చర్చించిన దాంట్లో ఏదైనా చెప్పాలనుకుంటున్నారు ఎవరైనా? ఎస్, ఓకే. వాణి మాతాజీ మీరు చెప్పారే, నేను ఎంచుకోను ఎవరైనా? ఎంచుకోండి ప్రభుజీ. సరే. ఓకే ఓకే, రాజలక్ష్మి మాతాజీ ఫైన్, చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదం ప్రభుజీ. మనం అందరినీ సేవించుకోవాలి అని అంటే ఫస్ట్ మనం అందరినీ హరినామ చేసే విధంగా ప్రోత్సాహం చేయాలి ప్రభుజీ. ఆ తర్వాత ప్రభుపాద్ చెప్పినట్టుగా ప్రసాద వితరణ. ఓ కరెక్ట్. ప్రసాద వితరణ ఏమవుతుంది? ఆ ప్రసాదం రూపంలో వాళ్ళకి కృష్ణుడు లోపలికి వెళ్ళి కృష్ణ ప్రేమని ప్యూరిఫికేషన్ మనం, అనేది. కరెక్ట్, ఇది ఇంపార్టెంట్ పాయింట్. కృష్ణ ప్రేమని మనం వాళ్ళకి కనెక్ట్ చేయాలి. వాళ్ళకి అనుభవం ఉంది ఆధ్యాత్మిక ప్రపంచంలో, కానీ ఇక్కడ ఉండాలంటే ఏం చేయాలి? ఆ అనుభవాన్ని మనం కూడా మన రిప్రజెంటేటివ్స్ అనమాట. కృష్ణుడి ప్రేమని వాళ్ళకి చూపించాలి. ఏ విధంగా సాంగత్యంలో పిలిపించి, ఓకే ప్రశాంత్ తీసుకోండి, సంకీర్తనలో పాల్గొనవండి. వెరీ గుడ్ పాయింట్స్. ఇక్కడ ఉదాహరణతో వివరించండి. ఇక్కడ ఏంటి ప్రభుపాద చెప్పిన ఉదాహరణ ఈ పారాలో? ఇది ఏదది? కొమ్మారెమ్మ. కొమ్మారెమ్మ ఆకు, దాని గురించి చెప్పారనమాట. ఆ విధంగా సాధ్యం కాదు. సమాజానికి స్పెసిఫిక్గా సేవ చేసి కాదు, కృష్ణుడితో కనెక్ట్ చేసినప్పుడే, ఆయన సేవించడం ద్వారా. సేవించడం ఎలా చేస్తాం? జపం చేయమని చెప్తాం. చాలా మంది అదే జపం ఎందుకు చేయమంటున్నారు? అరే నీకోసమయ్యా, నువ్వు జపం చేస్తే అది భగవంతుడి సేవ చేసినట్టు. ఫస్ట్ సర్వీస్ యూ షుడ్ స్టార్ట్. అందుకే శ్రద్ధావన్లో మనము మీ శ్రద్ధ ఉందా లేదా, ఎంత ఉందా అని మనం చర్చించాం. శ్రద్ధలో మీరు ఏ విధంగా దాన్ని వ్యక్తిగతంగా దాన్ని అవలంబిస్తున్నారు లైఫ్లో అనేది ఇంపార్టెంట్. మీ శ్రద్ధను చూపించండి జపం ద్వారా. సేవ చెయ్యండి భగవంతుడికి. ఓ రాధా, ఓ కృష్ణ, నీ సేవలో నియుక్తుని చేయవయ్యా అని మనం కోరుకుంటాం అనమాట. భగవంతుడి సేవ చేయడం. యా, ఇప్పుడు 3వ పారాగ్రాఫ్ ఎవరు చదువుతారు? ఓకే, నేను ఎంచుకుంటానులే ఇక్కడ ఎవరినైనా. ఓ భానుకీర్తి మాతాజీ, ఎస్, నౌ యు రెస్పాండెడ్. థ్యాంక్ యూ. భగవంతునితో మనకు గల అంశాంశి సంబంధాన్ని గుర్తించడము, దానికి అనుగుణముగా నడుచుకోవడము ప్రతి మానవునికి కర్తవ్యం. ఇది జరిగితే మన జీవితాలు చరితార్థం అవుతాయి. ఒక్కొక్కప్పుడు మనం దీనికి ఎదురు తిరిగి దేవుడు లేడనో, నేనే దేవుడిననో, దేవుడుంటే మాత్రం నాకేం లెక్కనో కూడా అంటూ ఉంటాం. కానీ నిజానికి ఇలా ప్రశ్నించే తత్వం మనకు సహాయపడదు. నిజంగా దేవుడున్నాడు, ప్రతి క్షణం ఆయనను చూడగలం. హరే కృష్ణ, మీరు కొంచెం గట్టిగా మాట్లాడాలి, మీది మైకు ఇటోట్ అయిపోయింది. హరే కృష్ణ ప్రభుజీ, వినపడుతుందా ప్రభుజీ? హరే కృష్ణ, ఇప్పుడు బాగుంది, స్పష్టంగా ఉంది. హరే కృష్ణ. ఇది జరిగితే మన జీవితాలు చరితార్థం అవుతాయి. ఒక్కొక్కప్పుడు మనం దీనికి ఎదురు తిరిగి దేవుడు లేడనో, నేనే దేవుడిననో, దేవుడు ఉంటే మాత్రం నాకేం లెక్కనో కూడా అంటూ ఉంటాం. కానీ నిజానికి ఇలా ప్రశ్నించే తత్వం మనకు సహాయపడదు. నిజంగా దేవుడున్నాడు, ప్రతి క్షణం ఆయనను చూడగలం. మన జీవితంలో దేవుణ్ణి చూడడానికి నిరాకరిస్తే క్రూరమైన మృత్యువు రూపంలో ఆయన మన ముందు నిలుస్తాడు. ఒక రూపంలో ఆయన్ను మనం నిరాకరిస్తే మరొక రూపంలో ఆయన కనిపిస్తాడు. భగవంతుడైన పురుషోత్తమునికి వేరు వేరు రూపాలున్నాయి. ఎందుకంటే మొత్తం జగత్తు అభివ్యక్తికి ఆయనే మూల కారణం కదా. ఒక విధంగా చెప్పాలంటే ఆయనను తప్పించుకోవడం మన తరం కాదు. కృష్ణ చైతన్య ఉద్యమం గ్రుడ్డి మతోన్మాదము కాదు. హఠాత్తుగా ఇటీవల తలెత్తిన ఒక తిరుగుబాటు ఉద్యమము కాదు. దేవదేవుడైన భగవంతునితో మనకు గల సంబంధము దృష్ట్యా మన నిత్య అవసరాలను తీర్చే ఒక ప్రామాణికమైన శాస్త్రీయమైన మార్గం. కృష్ణ చైతన్యం భగవంతునితో మనకు గల శాశ్వత సంబంధాన్ని, ఆయన పట్ల మనం నెరవేర్చవలసి ఉన్న విధులను మనకు గుర్తు చేస్తుంది.
ఈ విధంగా కృష్ణ చైతన్యం మన ప్రస్తుత జన్మలో మనం పరిపూర్ణతను సాధించేందుకు తోడ్పడుతుంది. హరే కృష్ణ ప్రభుజీ, హరే ధన్యవాదాలు కృష్ణ. ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. సో ఇక్కడ మనం గమనిస్తే శ్రీల ప్రభుపాదులు వారు వెరీ స్ట్రాంగ్లీ చెప్తున్నారు ఇక్కడ. ఆ, ఎలాంటి ఉంటారు ఈ ప్రపంచంలో? భగవంతుడితో ఉన్న కనెక్షన్ గురించి చాలా మందికి అపోహలు ఎక్కువ. భగవంతుడు ఎవరండి? నిరాకారుడు. భగవంతుడు ఎవరండి? ఆయనగా కాళ్ళు చేతులు ఉన్న ఆకారం మనలాంటోడే. భగవంతుడు ఎవరండి? మనలాంటోడు కాడు, దేవుడే, కానీ ఇప్పుడు లేడు, చచ్చిపోయాడు ఆయన. ఎప్పుడో పూర్వంలో ఉండేవాడు ఆయన. అరే అదేంట్రా, ఇప్పుడు కూడా ఉన్నాడు, నా రూపంలో ఉన్నాడు చూడండి అంటారు. అలాగా భగవంతుడితో ఉన్న సంబంధాన్ని చాలామంది, ఆ అవగాహనాన్ని చాలామంది వేరే వేరే విధాల కింద దాన్ని చీల్చి చందాడి పచ్చడి చేసి వెరైటీ వెరైటీ అండర్స్టాండింగ్స్ ఇస్తూ అందరినీ తప్పు దారిలో పెట్టేశారు. ఎంత దారుణం చూడండి ఇది. ఎంతనో అంటే ఒక క్లారిటీ లేకుండా ఎవరో వచ్చి అంటాడు బ్రహ్మజ్యోతి అని. ఆ దీపం మీద మీ ధ్యానం పెడితే అదే భగవంతుడు అంటాడు. అరే భగవంతుడు ఎక్కడూ లేడు, నీ ఆలోచనలో ఉన్నాడు అంటాడు. అరే నీకు ఇష్టం వచ్చింది చెప్పేచ్చా నువ్వు? ఒకసారి సైకిల్, ఒక రిక్షా తొక్కుతున్నవాడు తొక్కుతూ వెళ్తున్నాడు అనమాట. వాడు వెనకాల ఇద్దరు కూర్చున్నారు, ఒక ఇంజనీర్, ఒక డాక్టర్. సో వెంటనే ఆ రిక్షా వాడు చదువుతూ అడుగుతాడు అనమాట, మీ ఇద్దరు ఏం చదువుతున్నారండి? ఒక ఇంజనీర్ చెప్పాడు, ఒకడేమో డాక్టరు. ఓ మంచిదండి, బాగుందండి. యాక్చువల్లీ నా లైఫ్లో ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయండి, దాన్ని ఎలా సాల్వ్ చేయాలో అర్థం కావట్లేదండి, పరిస్థితులకు అర్థం కావట్లేదు. నేను సంపాదిస్తున్నాను, కానీ అది ఎలాగా డివిజ్ చేసి పెట్టుకోవాలి, ఎంత ఖర్చు పెట్టుకోవాలి, ఎంత ఇక్కడ పెట్టాలి, పెట్టుబడి ఎక్కడ పెట్టాలి, కొంచెం మీరు సలహాలు ఇస్తారా అని అడిగాడు. సలహాలు ఇస్తారంటే ఇంజనీర్ అన్నాడు అనమాట రిక్షా వాడతారే, నేను యాక్చువల్లీ ఇంజనీరింగ్ చేశాను, అది కూడా సివిల్ ఇంజనీరింగ్. నేను బిల్డింగ్ కడతాను కానీ వీటి గురించి సలహా ఇవ్వడం కష్టం. అంటాడు, నేను చదువుకునే చదువు అనారోగ్యం అయితే దాని గురించి చెప్తాను, కానీ అడుగుతుంది ఏంటండి ఫైనాన్షియల్ ఇష్యూస్ గురించి, అది నేను చెప్పలేమన్నారు. ఓకే 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 అనుకుని వెళ్తున్నారనమాట. నాకు అసలు తెలియట్లేదు ఏం చేయాలనేది. వెంటనే ఏమో ఆ భగవంతుడు ఏం చేశాడో నా జీవితంలో ఇలాగ వచ్చిన పరిస్థితి, ఎంత కష్టపడుతున్నా నా ఫైనాన్షియల్ పెరగట్లేదు. వెంటనే ఇంజనీర్ స్టార్ట్ చేశాడు మాట్లాడటం. అరే భగవంతుడు ఎక్కడ ఉన్నాడయ్యా, దాని గురించి ఎందుకు చెప్తున్నావయ్యా నువ్వు? ఏ భగవంతుడు లేడు చూడు, ప్రతిదీ ప్లానింగ్తో చేయాల్సి వస్తుంది, కన్స్ట్రక్షన్ ఇవన్నీ. ముందు బ్లూ ప్రింట్ క్రియేట్ చేసుకుంటాం, తర్వాత చేస్తాం. ఇంత ఆస్పెక్ట్ చేయడానికి మేము ఎంతో కష్టపడతాం. నువ్వు భగవంతుడు అని చెప్తా అని భగవంతుడు అనుగ్రహం ఉండాలని. అరే సిస్టమ్ సరిగ్గా లేకపోతే ఎలా కుదురుతుంది? అలాగే డాక్టర్ అంటాడా, అనారోగ్యం వచ్చినప్పుడు దేవుడు వచ్చి కాపాడుతున్నాడా, డాక్టర్ వచ్చి కాపాడుతున్నాడా అంటాడు. వాళ్ళిద్దరూ వాళ్ళ దేవుడి మీద అండర్స్టాండింగ్ గురించి చెప్పారనమాట ఆ రిక్షావాడికి. అప్పుడు రిక్షావాడు అడుగుతాడు, ఇందాక నేను ఫైనాన్సెస్ గురించి అడుగుతున్నప్పుడు మాత్రం మీరు చెప్పాను ఇంజనీరు డాక్టర్ అని, కానీ ఇప్పుడు దేవుడి విషయం రాగానే మీరు ఎందుకు చెప్పలేదు నేను ఆధ్యాత్మికవాడిని కాదు, నేను ఆ దేవుడి గురించి ఏం తెలియదని? ప్రతి వాడికి ఇష్టం వచ్చిన విధంగా దేవుడి గురించి చెప్పడమే. అర్హత ఉందా లేదా అని ఆలోచించరు, అసలు గురువు నుంచి విన్నారా లేదా ఆలోచించరు, ఒక ఆధ్యాత్మిక పద్ధతిని పాటిస్తున్నారా లేదో కూడా చెప్పరు. వాళ్ళకి ఇష్టం వచ్చి చేస్తారు, కానీ దేవుడి గురించి చెప్పాలంటే అందరూ వచ్చేస్తారు భగవంతుడిని, ప్రతి ఒక్కడికి చెప్పడమే. సో భగవంతుడితో మనకున్న సంబంధం గురించి చాలామందికి అపోహాలు ఎక్కువ, మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువ. దానివల్ల ఏంటంటే పీపుల్ హ్యావ్ ఎ రాంగ్ కన్సెప్ట్ ఆఫ్ లైఫ్, స్పిరిచువల్ లైఫ్ అనమాట. వెరీ ఇంపార్టెంట్. ఓకే, లాస్ట్ ప్రశ్న. ఓకే, ఇది అనువర్తనం అంటే ఇది అప్లికేషన్ పార్ట్ అనమాట. జనరల్ చూడండి ఈ ప్రశ్న ఎలా డివైడ్ అయి ఉన్నాయంటే, మొదటి నాలెడ్జ్, ఓకే తెలుసుకోవడం, తర్వాత మనము అందులో ఎగ్జాంపుల్స్ ఏమి ఇచ్చారు ప్రభుపాదుల వారు, దాని గురించి మనం చర్చించుకున్నాం. ఓకే, ఇప్పుడు మూడవది లాస్ట్ అనువర్తనం అంటే అప్లికేషన్.
ఓకే, నా లైఫ్లో ఏమి అప్లై చేయొచ్చు అనే పాయింట్స్ ఇవి జనరల్ అండర్స్టాండింగ్. ఓకే, మీరు లాస్ట్లో మీ ఫుల్ క్లారిటీ ఇచ్చి క్లాస్లో ఇప్పుడు మీరు ఈ ప్రశ్న అడగచ్చు. వెరీ ఇంపార్టెంట్ ప్రశ్నలు ఇవి. ఓకే, లాస్ట్లో వచ్చే 2 ప్రశ్నలు, లాస్ట్ సెక్షన్లో వచ్చే ప్రశ్నలు. ఇది ఐ వాంట్ న్యూ పీపుల్, ఎనీవన్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఇప్పుడు దాకా ఆన్సర్ చేయని వాళ్ళు ఆన్సర్ చేయండి. ఓకే, మీరు ఎప్పుడైనా మరే విధమైన ఆత్మ సాక్షాత్కార సభకు హాజరయ్యారా? అంటే మీరు ఇస్కాన్ రాకుండా ముందు, ఇలాగ ఈ ప్రోగ్రాం రాకముందు మీరు ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమం హాజరయ్యారా? అయితే మీ అనుభవాన్ని తెలపండి. అనుభవం అంటే ఇక్కడ మేము అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మీకు ఇప్పుడు ఇక్కడికి వస్తున్నప్పుడు అక్కడికి వస్తున్న మధ్య భేదాల్ని మీరు వ్యక్తం చేయండి. మీరు ఏదైనా స్పెసిఫిక్గా గమనిస్తున్నారా? ఎస్, హరే కృష్ణ. ఎవరైనా would like to? Rajlashmati, not always you, don't raise hands. Okay. Any కొత్త వాళ్ళు? ఓకే, నేను ఎంచుకొని ఎవరైనా మాట్లాడతారా? హరే కృష్ణ ఓ ప్రభు. రాసపరాయని మాతాజీ. ఎస్, హరే కృష్ణ ప్రభు. అంటే ఈ కృష్ణ చైతన్య మార్గంకి రాకముందు వేరే ఆధ్యాత్మిక కార్యక్రమాల గురించి విన్నా, కానీ అంటే ఒక స్పష్టత అనేది లేదు. ప్లస్ వాళ్ళు భగవంతుడి గురించి కూడా క్లారిటీతో చెప్పలేదు ఎవరు కూడా. దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవాన్ అనే ఒక స్పష్టమైన విషయం వాళ్ళకి అవగాహన లేదు. ప్లస్ మనిషి అంటే మానవుడి యొక్క లక్ష్యం గాని ఇలాంటి విషయాలు, అంటే మానవుడు దేనికి ఉద్దేశింపబడినాడు, అసలు మనిషికి భగవంతుడికి ఉన్న సంబంధం, ఇలాంటి విషయాలు ఏ సంస్థలోనూ నాకు స్పష్టంగా చెప్పలేదు ప్రభుజీ. ఇది మనకి ప్రభుపాద గారు ఒక్కళ్ళు దీన్ని మనకి అంటే స్ట్రాంగ్ గా ఇచ్చారు మనకి ఈ విషయం. సో పర్సనల్గా నేను రాసపరాయణ మాతాజీ వాళ్ళ గురించి తెలుసు. ఆవిడ పుస్తక ప్రియురాలన్నమాట. అంటే ఇంగ్లీష్లో దాన్ని బుక్ వామ్ అంటారనమాట. బుక్ వామ్. బుక్ అంటే వచ్చిన పుస్తకం అంతా చదువుకుంటూ ఎన్నెన్నో ఆధ్యాత్మిక ఆస్పెక్ట్స్ చదివింది ఆవిడ. ఎన్నెన్నో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫిలాసఫీస్ గురించి చర్చించుకుని నేర్చుకుంది అవన్నీ. కానీ అందులో ప్రభుపాద ఇచ్చిన క్లారిటీ మాత్రం ఎప్పుడు కనపడలేదు. దాని ముందే ఆ కన్విక్షన్తోనే ఆవిడ భక్తిలోకి వచ్చింది. మీరు ఎంతమంది తెలుసో తెలియదు కానీ, బట్ ఇన్ మై పర్సనల్ అండర్స్టాండింగ్ ఆఫ్ మాతాజీ ఐ సా దట్ ఆవిడ ఎన్నెన్నో పుస్తకాలు చదివిన తర్వాత అరే ఇది అదే వీళ్ళు చెప్తాడు, వాళ్ళు ఎలా చెప్తారు, ఇందులో క్లారిటీ ఉండదు అనమాట. బట్ ఇక్కడ శిల ప్రభుపాదులు ఆ క్లారిటీ ఇస్తున్నారు. గుడ్, వెరీ నైస్. ఇది వెరీ ఇంపార్టెంట్. ఓకే, సమ్ టైమ్స్ మనం ఏదైనా మంచి క్వాలిటీది కొనుక్కోవాలనుకుంటే, మనం ఏదైనా మనకు అవసరమైంది కొనుక్కున్నప్పుడు మనం క్వాలిటీ చూసుకుంటాం కదా. అలాగే ఆధ్యాత్మిక లైఫ్లో ఎంటర్ అవుతున్నప్పుడు కూడా చూసుకోవాలి. సో మీరందరూ రెగ్యులర్గా అటెండ్ అయితే మీరు ఆ ఆస్పెక్ట్ తెలుసుకుంటారు. శిల ప్రభుపాద్ ఇస్ అమేజింగ్ పర్సనాలిటీ అనమాట. ఏ క్లాసులో అయినా మీరు ఒక భక్తుని కన్విక్షన్, శ్రద్ధను పెంచాలంటే మీరు హరినామ సంకీర్తనతో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ శిల ప్రభుపాద్ గురించి చెప్పాలి. హీజ్ ఏ స్పెషల్ నిత్య సిద్ధ భక్త. ఈ సాధారణ భక్తుడు కాదు, ఆయన శుద్ధ భక్తుడు. ఆయన గురించి ఏదో ఒక ఆస్పెక్ట్ మీద మాట్లాడడం వల్ల మీలో ఉన్న కన్విక్షన్ కూడా పెరుగుతుంది, మీలో ఉన్న నిజోడ కన్విక్షన్ కూడా పెరుగుతుంది. సో శిల ప్రభుపాదుల వారు విత్ క్లారిటీ మొదటిసారి ఆయన గురువు గారితో కనెక్ట్ అయినప్పుడు ఆయన చెప్పాడు, ఈ ప్రపంచానికి, ఈ భారతదేశానికి అవసరమైనది స్వాతంత్ర్యం కాదు. ఇది 1922 ఇండిపెండెన్స్ రాకముందు. స్వాతంత్రం కాదు ఈ భారతదేశానికి అవసరం. ఇప్పుడు ఈ భారతదేశానికే కాదు, ఈ మొత్తం ఈ ప్రపంచానికి అవసరం ఆధ్యాత్మిక జ్ఞానం. ఆయన అంత స్ట్రాంగ్గా చెప్తున్నప్పుడు ప్రభుపాదుల వారు అది విని, ఎస్, ఈ ఒక్క సాధు సరిగ్గా మాట్లాడుతున్నాడు, మిగతా వాళ్ళందరూ ఇటు అటు అని ఏదేదో చెప్తున్నారు. గాంధీ ఏమో గీత పట్టుకుని భారతదేశానికి స్వాతంత్రం తీసుకోవాలని మాట్లాడుతున్నాడు, అందరూ దాని వైపు వెళ్తున్నారు. కానీ ఒక్క సాధు మాత్రం ఈ దేశంలో అందరూ ఒకవైపు ఉంటే ఒక్క సాధు ఒకవైపు ఉండి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? స్వాతంత్ర్యం కాదు భారతదేశానికి, ఎందుకంటే ఇప్పుడు స్వాతంత్రం వస్తుంది ఆంగ్ల రాజ్యం నుంచి. ఓకే, కానీ మళ్ళీ ఇంకోళ్ళ బానిసలుగా బతుకుతారు. చూస్తున్నారుగా ఇప్పుడు
మనం స్వాతంత్రం తెచ్చుకున్నాం బ్రిటిష్ నుంచి, కానీ ఐడియాలజీస్ మాత్రం వెస్టర్న్తోనే ఉండిపోయారు. అవే పెంచుకుంటున్నారు, బానిసలుగా బతుకుతున్నారు అందరూ. ఇప్పుడున్న టెక్నాలజీ, మీడియా, సైన్స్ అన్నిట్లోనూ వెస్టర్న్ ఐడియాలజీతో బతికేస్తున్నారు అందరూ. అదేం స్వాతంత్రం? అప్పుడు ఆయన చెప్పారు సాధు గారు, కావాల్సిన ఆధ్యాత్మిక జ్ఞానం ఎవరైతే సీరియస్గా తీసుకుంటారో వాళ్ళే సనాతన ధర్మాన్ని పాటిస్తారు, వాళ్ళే భారతదేశాన్ని ఒక వైపు తీసుకెళ్తారనమాట. వెరీ ఇంపార్టెంట్. సో ఈ ఆస్పెక్ట్ ప్రభుపాల వారు ఆయనలో చూశారు, ఇంకెవ్వరిలోనూ చూడలేదు అది, అండ్ అది అట్రాక్ట్ చేసింది ఆయన. సో అదే విధంగా మనం చూస్తాం ఇక్కడ. సో ఈ అన్ని డిఫరెంట్ కార్యక్రమాల్లో చెప్పరు, క్లారిటీ ఇవ్వరు. 100% గ్యారంటీ, ఛాలెంజ్, క్లారిటీ ఎవ్వరు ఇవ్వరు. మా గురుగారి పుస్తకం ఉందన్నమాట, జర్నీ హోమ్. అందులో వెళ్తారు, ఒక్కొక్క ప్రశ్న అడుగుతారు క్రిస్టియన్ చర్చ్లో ఆ ఫాదర్ని, ఆయన ఆన్సర్ ఇవ్వలేరు. కర్మ ఏంటి చెప్పలేరు ఎవరు, పునర్జన్మ ఏమిటి సరిగా చెప్పరు ఎవరు. ఎందుకు ఇలాగ బాధపడాలి, ఒకడు బాధపడుతున్నాడు ఒకడు ఆనందపడుతున్నాడు, ఎందుకు డిఫరెన్స్ ఎవరు చెప్పరు. ఎవరికి క్లారిటీ ఉండదు. కానీ మీరు రెగ్యులర్గా ప్రోగ్రామ్స్ అటెండ్ అవ్వండి, ఆధ్యాత్మిక ప్రోగ్రామ్స్, ప్రభుపాద్ చెప్పిన పుస్తకాల మీద ఆధారపడి మీరు చర్చించుకోండి, డిస్కస్ చేయండి, అన్ని క్లారిటీలు ఇస్తారు ప్రభుపాద్ వారు. మీకున్న ఆల్ కన్ఫ్యూజన్స్, ఆల్ డౌట్స్ అన్ని క్లారిఫై ఎక్కడవుతాయండి? కృష్ణుడి దగ్గర. ఆ కృష్ణుడిని కంప్లీట్గా, ప్యూర్గా, క్లీన్గా, వితౌట్ ఎనీ అడల్టరేషన్స్ చేయకుండా మీకు ఇస్తున్న వారు ఎవరండి? శ్రీల ప్రభుపాదుల వారు తమ పుస్తకాల ద్వారా. దాని ఆధారపడే మన ఈ కార్యక్రమంలో భక్తవృక్ష మీద ఈ కాన్సెప్ట్ చర్చించుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ, రాసపరాయణ మాతాజీ. నెక్స్ట్ ప్రశ్న ఇది. ఓకే, లాస్ట్ ప్రశ్న, దీంతో మనం కంక్లూడ్ చేద్దాం. ఇది ఇంకెవరైనా, ఈ కార్యక్రమంలో మీరు ఏ విభాగమును ఎక్కువగా ఇష్టపడుతున్నారు అండ్ ఎందుకు? ఎస్, ఓకే. దీని తర్వాత ప్రసాదం ఉండాలి, కానీ మన దగ్గర ఇప్పుడు ఆ కన్సర్ట్ లేదు, ఆన్లైన్లో కాబట్టి. అది ఆఫ్లైన్లో ఆ అనుభవం ఉంటుంది. ఐ రియల్లీ అప్రిషియేట్. మేము ఒక కార్యక్రమం వివాహంలో చేస్తాం, అక్కడ వాళ్ళు కొత్త వాళ్ళే పాపం, కానీ ప్రతి వారం ఒక్కొక్కళ్ళు ఎంచుకుని ఓకే ఇవాళ మేము ఇది చేస్తాం. చేసేది ఇంతే, ఎక్కువ ఏం చేయరు వాళ్ళు. నైవేద్యాలు ఉండేరు వాళ్ళు, ఒక ఐటమే వండి తీసుకొస్తారు, నైవేద్యం పెడతారు. నిన్న భోగమంతులు కూడా చెప్పాం వాళ్ళకి, తర్వాత అది స్వీకరిస్తారు. వాళ్ళు ముందుగానే షెడ్యూల్ చేసుకుంటారు ఎవరు చేస్తారు అనేది. దట్స్ వెరీ గుడ్. సో ప్రసాదం ఆస్పెక్ట్ అది ఇంపార్టెంట్. ఓకే, కానీ ఇక్కడ మనకు అది లేదు. కానీ ఈ కార్యక్రమంలో మిగతా ఆస్పెక్ట్స్, మీరు గమనించిన ఆస్పెక్ట్స్లో మీరు ఏది ఎక్కువగా ఇష్టపడుతున్నారు, ఎందుకు? మీ అందరికీ ఉండొచ్చు కొన్ని, కానీ ఒక్కళ్ళే ఆన్సర్ చేయండి దీనికి. ఎవరు ఆన్సర్ చేస్తారు? ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్. లేకపోతే మీరు మాట్లాడచ్చు. ఇప్పుడు దాకా మాట్లాడిన వాళ్ళు ఎవరైనా? ఓకే, మీరు ఈ ట్రైనింగ్ సెషన్ అటెండ్ అవుతున్నారా? ఇందులో మీకు ఏది మీకు బాగా నచ్చింది, ఏ ఆస్పెక్ట్ బాగా నచ్చింది, ఎందుకు? కొంచెం అన్నీ నచ్చినాయి ప్రభు అలా అంటారు కొంతమంది. అరే అన్నీ నచ్చడం కాదు, ఒకటి చెప్పండి. ర్యాంక్ ఇస్తే 1 2 3 4 5లో 1 దేనికి ఇస్తారు, ఎందుకు ఇస్తారు? ఓకే, ఎవరైనా? హరే కృష్ణ ప్రభుజీ, ఎస్, దండకం. త్రిపుర మాతాజీ. ఎస్, అది మీరు నామామృతం చెప్పారు, ఆ తర్వాత క్వశ్చన్స్ రావడం, దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం, ఆ తర్వాత మళ్ళీ చదివి మళ్ళీ దానిలో క్వశ్చన్స్ అడగడం, ఇలా డిస్కషన్స్, దీనివల్ల నాకు కొంచెం రివైజ్ అయినట్లు అలాగా చాలా బాగుంది ప్రభుజీ. గుర్తు తెచ్చుకో, రిట్రీవింగ్ ఉంది చాలా, అది చాలా బాగుంది. ఫస్ట్ కీర్తన కూడా చేయడం, అబ్జర్ప్షన్, ఆ మూడ్, శ్రీల ప్రభుపాదుల వారి గుణకీర్తనం చేయడం, ఇవన్నీ చాలా బాగుంది. ఒక పార్టీ చర్చిస్తారు. ఓకే, చర్చించడం భాగం వెరీ నైస్. ఓకే, ఎనీవే ఇది మీకు చెప్తుంది, మీరు ఇలాంటి కార్యక్రమం మీరు పెట్టేటప్పుడు, మీరు ఏ ప్రోగ్రామ్స్, స్పీచింగ్ ప్రోగ్రామ్స్ పెట్టినా ఇలాగ ఉండాలి. ఇలా పెడితే క్వాలిటీ టైం, మీరు ఇచ్చే 1.5 hour క్వాలిటీ ఇవ్వాలి. వారంలో ఒక్క వారం ఇస్తాం అంతే కదా, వారంలో 1.5 గంటన్నర ఇస్తాం, 1.5 గంటన్నర ఇచ్చినప్పుడు క్వాలిటీ ఇవ్వాలి. దీనికోసం ప్రిపేర్ అవ్వాలి ముందుగానే. మీరు ప్రిపేర్ అయ్యి, ఇప్పుడు ప్రశ్నలకి మీకు ముందుగానే ఆన్సర్లు తెలియాలి. అంటే వెళ్ళే ముందు, ఒక రోజు ముందు మీరు మేబీ ఈ లెక్చర్ వినండి, ఈ వీక్ది దీని ప్రకారం మీరు అక్కడ మీ సెల్ఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి.
లేకపోతే మీకు తెలిసిన ఒక పర్టికులర్ అండర్స్టాండింగ్తో చెప్పండి, ఇన్వాల్వ్ చేయండి అందరినీ. సో ఈ విధంగా ఇది మీ రివిజన్ కూడా అయ్యింది, అండ్ దట్ ఈస్ ఇంపార్టెంట్. ఇక్కడ మీ అందరికి కూడా నాలెడ్జ్ పరంగా మీరు వింటున్నది, మీరు చదువుతున్నది, దాని ఎక్స్ప్లెనేషన్, దాని అండర్స్టాండింగ్ మీకు అందరికి పెరగాలనే సంకల్పం కూడా ఉంది ఇక్కడ. దాంతోపాటు మీరు దీన్ని ఒక టూల్ కింద యూజ్ చేసుకుంటూ మీరు ఫర్దర్ ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ త్రిపుర మాతాజీ. ఎస్, మల్లేశ్వరి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. యా నామ సంకీర్తన ప్రభుజీ. ఎందుకంటే ఈ కలియుగంలో మన లక్ష్యం ఒకటి, మన హరినామం జపం చేయటం ఒకటి ముఖ్యమైన ప్రభుజీ. అలాగే ఆ నామ జపం చేయటానికి కులం మతం లేదు, చిన్న పెద్ద తారతమ్యాలు లేవు. ఎవరి శ్రవణం చేస్తే వాళ్ళ హృదయములో ఉన్న కల్మషాలు పోతాయి. మనం భక్తిలో ఇంప్రూవ్మెంట్ అవ్వటానికి కూడా అది మొట్టమొదటి మెట్టుగా అని నేను అనుకుంటున్నాను ప్రభుజీ. అలాగే ప్రచారం ఒకటి ప్రభుజీ. ఎస్, వెరీ నైస్. మీరు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ టచ్ చేశారు. సంకీర్తనం, జపము, ప్రచారము. చూడండి, ఈ సెక్షన్లో మనం ఈ 3 గమనిస్తాం భక్తివృక్ష కార్యక్రమంలో. సంకీర్తనం, ప్రతి ఒక్కరితో కీర్తనం చేయించడం, జపం చేయడం, టుగెదర్ ఒక జపం చేయడంలో ఒక అనుభవం ఉంటుంది. మనము చూస్తాం ఏకాదశి రోజున పెడుతున్నాం మెడిటేటివ్ చాంటింగ్. మీలో చాలామంది అటెండ్ అవుతున్నారు, వెరీ ఇంపార్టెంట్ అది. అలా కనెక్షన్ ఏర్పరచుకోవాలి చాంటింగ్తో పాటు, మెడిటేటివ్ చాంటింగ్. అందుకే నామామృతం చదివాం, నామామృతం చదివిన తర్వాత ఓకే నామం ఎంత ఇంపార్టెంట్ విన్నాం, ఇప్పుడు అందరి చేత జపం చేయిస్తాం. అలాగా మధ్యలో వస్తుంది, ఫస్ట్లో సంకీర్తన వస్తుంది, తర్వాత మధ్యలో జపం వస్తుంది, లాస్ట్లో ఏమొస్తుందండి, ప్రచారం గురించి చర్చించుకుంటాం. వెరీ ఇంపార్టెంట్. ప్రచారం ఆస్పెక్ట్ గురించి చర్చించుకున్నాం ఆల్రెడీ, కానీ ఇందులో కన్క్లూడింగ్ టైటిల్లో ఈ సెక్షన్లో ఉండే వారంలో భాగం ఉంది. లాస్ట్ది ప్రభుపాదులు ప్రచారం గురించి చెప్తున్నారనమాట. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. ఇది లాస్ట్ది. ఇది ఎవరైనా చదువుతారా? హూ వుడ్ లైక్ టు రీడ్ లాస్ట్ పార్ట్? ఇది ఎస్, మల్లేశ్వరి మాతాజీ. ఇది యాక్చువల్లీ సెకండ్ పార్ట్ కింద ఇచ్చారు ఇందులో, ఇది దీని లాస్ట్ పార్ట్లో తీసుకోవాలన్నమాట. ఓకే, ప్రచారమే సర్వసారం. ప్రచారమే సర్వసారము. మానవ సమాజమునకు కృష్ణ చైతన్యము ఒక గొప్ప బహుమతి. శుభమునకు శ్రీల రూప గోస్వామి ఒక నిర్వచనము చెప్పినారు. వాస్తవమునకు శుభము అనగా ప్రపంచములోని జనులందరికీ సంక్షేమ సాధించు కార్యములను ఆచరించుట. ప్రస్తుతపు కాలంలో ఒకనొక సంఘమునకో సమాజమునకో జాతుకో సంక్షేమమును సాధించుటకు ప్రత్యేకముగా వివిధ వర్గములు కృషి చేయుచున్నవి. ఐక్యరాజ్య సమితి ద్వారా ప్రపంచమంతటికి క్షేమమును సాధించుటకు కూడా ప్రయత్నము జరుగుతున్నది. కానీ సంకుచిత జాతీయ కార్యక్రమములోని లోపముల వలన అట్టి సర్వ జగత్ సంక్షేమ కార్యక్రమం ఆచరణ సాధ్యమగుట లేదు. కృష్ణ చైతన్యోద్యమం సర్వ మానవ జాతికి అత్యున్నత ప్రయోజనమునకు సాధింపజాలినట్టిది. ప్రతి వ్యక్తియు ఈ ఉద్యమం వైపునకు ఆకర్షింపబడవచ్చును. ప్రతి వ్యక్తియు దీని వలన లాభమును పొందవచ్చును. అందుకే రూప గోస్వామి మహావిద్వాంసులు ప్రపంచ వ్యాప్తంగా భగవత్ కైంకర్య రూపమగు కృష్ణ చైతన్యోద్యమమును ప్రచారము చేయుటయే అత్యుత్తమగు మానవ సంక్షేమ కార్యక్రమమని భావించిరి. భక్తి రసామృత. వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. కృష్ణ చైతన్యోద్యమం సర్వ మానవ జాతికి అత్యున్నత ప్రయోజనమును సాధింపజాలనట్టిది. అత్యున్నత ప్రయోజనాలు అందరికీ వస్తున్నాయి. ఒక విధంగా ఫైనాన్షియల్ ప్రయోజనం వస్తుంది, మెటీరియల్ టెక్నాలజీ అడ్వాన్స్ అవుతుంది, లేకపోతే ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది, సిటీ డెవలప్ అవుతుంది. ఇప్పుడు అమరావతి క్యాపిటల్ కూడా వచ్చేస్తుంది కొన్నేళ్ళకి. ఇవన్నీ అవుతాయి, కానీ ఆధ్యాత్మిక అడ్వాన్స్మెంట్ అవుతుందా? దాని మీద ఆధారపడి ఉంటుంది. అండ్ ప్రతి ఒక్కరిని ఆకర్షించడం కోసమే మనం ప్రయత్నిస్తాం. అందుకే ఇప్పుడు మనము ఎందుకు కొత్త ల్యాండ్ అని ఆలోచిస్తాం, ఎంత కష్టపడడం ఎందుకు? పీస్ఫుల్గా కూర్చోవచ్చు కదా ఒకే టెంపుల్, హాయిగా మనం భజన చేసుకోవచ్చు కదా, మన భజన, మన భక్తి, మన సేవ చేసుకోవచ్చు కదా. ఎందుకు ఇంత కష్టపడి ఇంత పెద్ద రథయాత్రలు ఎందుకు చేయడం? ఎవరి కోసం? సమాజాని కోసం. సమాజానికి ఇవ్వడం కోసం, ప్రసాదం ఇవ్వడం కోసం కాదు. ప్రసాదాలు ఇస్తాంలేండి, ఇది ఇంపార్టెంటే. మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళలో కృష్ణ చైతన్యాన్ని మళ్ళీ తిరిగి
తీసుకురావడం కోసం. ఆ, దీనికోసం మనం ఫోకస్ పెడతాం. ఎందుకైనా కష్టపడే ఒకటిన ఇంకోటి ల్యాండ్ తీసుకోవాలి బాబు, అక్కడ పెద్ద టెంపుల్ కట్టాలి. దేనికోసం? ఇప్పుడు అమరావతి, విజయవాడ ఇప్పుడు డెవలప్ అవుతుంది, ప్రజలు కూడా వస్తారు. కానీ టూ మచ్ మెటీరియలిస్టిక్ ఐడియాలతో ఉంటారు. ఆ మెటీరియలిస్టిక్ ఐడియాలతో ఉన్న వాళ్ళని అట్రాక్ట్ చేయాలంటే మంది కూడా కొంచెం పెద్దగా ఉండాలి కదా. మనం చేసే ఆస్పెక్ట్స్ కూడా, మనం చేసే ప్రోగ్రాంలు, మనం చూపించే టెంపుల్ అలా చూపిస్తూ దాని ప్రకారంగా చేస్తాం అనమాట. ఈ భక్తివృక్ష కార్యక్రమం కూడా స్టార్ట్ చేసింది ఆ ఉద్దేశంతోనే. వి వాంట్ మీలో ఇక్కడ అటెండ్ అవుతున్న 31 మంది, మీరు మీ స్థాయిలో మీ ప్లేస్లో స్థానే స్థిత శృతి గతాం తనుమాన్ మనోభి భాగవతంలో వర్ణించబడింది. స్థానే స్థిత, మీరు ఎక్కడున్నా అక్కడే ఉండండి. శృతి గతాం తనుమాన్ మనోభి. శృతి గతాం అంటే శృతి అని వినండి, భాగవత రసాన్ని ఆస్వాదించండి, భక్తిని ఆస్వాదించండి. తర్వాత ఆస్వాదించిన భక్తిని కీర్తించండి. కీర్తించండి అంటే ప్రోగ్రామ్ పెట్టండి, ప్రీచింగ్ ప్రోగ్రామ్స్ పెట్టండి. ఒకళ్ళ, ఇద్దరా, ముగ్గురా, లేకపోతే 8 లేకపోతే 20 మందా, 25 మంది అనేది చూడకండి. ఎంతమంది ఆతృతంతో వస్తారో వాళ్ళందరినీ కూర్చోపెట్టి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయండి. ఈ భక్తురక్ష స్టెప్స్ని మీరు నేర్చుకోవడమే కాకుండా వీటిని మీరు ఇంప్లిమెంట్ చేయండి మీ స్థాయిలో, మీ ప్లేసెస్లో. అప్పుడే మీలో మార్పును చూస్తారు. మీలో ఆ మార్పు రావాలంటే మీలో ఇంకోలో మార్పు చేయడానికి సంకల్పం తీసుకోవాలి మీరు. ప్రజా కోసం, సమాజం కోసం చెయ్యాలి. అదర్వైజ్ భక్తులు కూడా అప్పుడప్పుడు స్వార్థంతో ఉండిపోతారు. See, we have to come out of our selfishness. We have to come out of our self-absorptions. మన స్వార్థం నుంచి మన ఆలోచన, నాకేమైపోతుంది, నా లైఫ్ ఏంటి, నా ప్రాబ్లం ఏంటి, ఎప్పుడు మన ప్రాబ్లం గురించి ఆలోచించుకుంటే మనం నిరుత్సాహపడతాం. ఎదుటివాడి ప్రాబ్లం గురించి ఆలోచించండి, ఉత్సాహంతో సేవ చేస్తాం. వాళ్ళ కోసం ఏదో చెయ్యాలి, ఎక్స్టెండ్ అవ్వాలనే ఆలోచన వస్తుంది. ఎస్, మీకున్న టైంలోనే చేయండి అది, కానీ ఇచ్చే టైం క్వాలిటీ ఇవ్వండి. సో ఆ క్వాలిటీ టైం ఇవ్వాలంటే ఇలాంటి కార్యక్రమాన్ని మీరు శ్రద్ధగా నేర్చుకొని వీటిని అప్లై చేయండి. మీకు తెలిసిన వాళ్ళని సమకూర్చండి. ఫస్ట్ ఒక నెల పాటు మీరు పెట్టే కార్యక్రమాల్లో రిలేషన్షిప్ ఏర్పరచుకోండి. తర్వాత ఈ కార్యక్రమాన్ని 1-to-1, వీక్లీ 1 అలా ప్రోగ్రామ్స్ని అప్లై చేయండి. సో మీలో చాలామంది చేస్తున్నారు, ఆల్రెడీ స్టార్ట్ చేశారు. వెరీ గుడ్, ఐ రియల్లీ అప్రిషియేటెడ్. మిగతా వాళ్ళు కూడా గెట్ ఆన్ టు ద వీల్స్. అలాగనమాట. మీరు ఎక్కడికి వెళ్ళక్కలేదు, మీ ఇంట్లోనే ఉండండి. మీకు తెలిసిన వాళ్ళు, ఎదుటి వాళ్ళు, ఏదైనా కార్యక్రమం, మీ ఇంట్లో ఏదైనా మంచి కార్యక్రమం అయింది, ఇంకా కార్యక్రమంలో భాగంగా మీరు పిలిచారు, ఓకే మేము ప్రతి వారం ఇలా పెడుతున్నాను ప్రోగ్రాము, ఒక గురువారం సాయంత్రం లేకపోతే శుక్రవారం సాయంత్రం మీరందరూ రండి. బెస్ట్ శుక్రవారం సాయంత్రాలు పెట్టుకోండి, ఫ్రైడే నైట్స్. యాక్చువల్లీ ఫ్రైడే నైట్ అనేది వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. బయట మెట్రోపాలిటన్ సిటీస్లో ఫ్రైడే నైట్ అంటే ఏంటండి, యువకులు వెళ్ళి పబ్లో నగ్నంగా డ్యాన్స్ చేస్తూ మందు తాగుతారనమాట. అది ఫ్రైడే నైట్స్ అంటారు. ఓకే, ఫ్రైడే నైట్స్. సో డివోటీస్ హ్యాస్ టు బ్రింగ్ ఏ డిఫరెంట్ కాన్సెప్ట్ ఆఫ్ ఫ్రైడే నైట్స్. ఫ్రైడే ఈవినింగ్స్, అయితే సాటర్డే ఈవినింగ్స్, సండే ఈవినింగ్స్ పెట్టండి. జనరలీ ఈవినింగ్ పెట్టి కార్యక్రమం పెట్టండి, ఇన్వైట్ చేయండి. ఎక్కువ మేనేజ్మెంట్ ఏం చేయకండి, చిన్న ప్రసాదం ఉండండి, లేకపోతే మిగతా చెప్పండి, ఒక మీరు తీసుకురండి, అది బయట నుంచి కొని తీసుకురండి, ఏదైనా మిల్క్ స్వీట్ అర్పించండి, చిన్న కార్యక్రమం పెట్టండి, ఇన్వాల్వ్ పీపుల్. అప్పుడే అవుతుంది. మీలో ఎంతమంది ఈ ఉద్దేశంతో సంకల్పం తీసుకుంటాం, ప్రభుజీఎస్ ఇవాళ జగన్నాథ్ బయటకు వస్తాడు కొన్ని రోజుల్లో, ఆయన ముందు అట్లీస్ట్ నేను సంకల్పం తీసుకుంటాను, ప్రభుజీ నెక్స్ట్ రథయాత్ర కల్లా నేను ఒక కార్యక్రమం భక్తురక్ష నా సొంతంగా నేను చేసుకుని వాళ్ళు కూడా జగన్నాథ నీ ముందు తీసుకొస్తాను అనే సంకల్పం ఎవరు తీసుకుంటారు? చేతండి. హరి బోల్, త్రిపుర మాతాజీ వండర్ఫుల్, వాణి మాతాజీ, రాజ్యలక్ష్మి మాతాజీ, ఇంకా ముగ్గురేనా? హరి బోల్, రాసపరాయణి మాతాజీ, జై. మంగళగిరి మంగళాన్ని తీసుకురండి మీరు. ఓకే, ఎస్, పద్మావతి మాతాజీ, జై హో, వండర్ఫుల్. ఏంటి ప్రభులందరూ సైలెంట్గా ఉండిపోయారు, ఎవరు మాట్లాడలేదు. ఓకే, నాగలక్ష్మి మాతాజీ, ఉయ్యూరుని ఉయ్యూరు చేయండి. ఇంకెవరు?
మీరు చెయ్యండి, లేకపోతే సహకరించండి. అదైనా దానికి కూడా చేతులెత్తండి. ప్రభుజీ చేస్తున్నారు, నేను అప్పుడు ఓన్లీ గెస్ట్గా అటెండ్ అవుతున్నాను ఆ కార్యక్రమంలో. ఇప్పుడు నేను గెస్ట్గా కాదు, నేను ఉంటే ఇన్వాల్వ్ అయ్యి నేను కూడా ఒక యాక్టివ్ పార్టిసిపేట్ చేసి అందరిని అనుష మాతాజీ గుడ్. ఓ హరి గౌరీ సుందర్ ప్రభు, ఎస్, మీ 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 ప్లేస్లో చేయండి అది. జయ హో. ఎస్, నాగేంద్రం ప్రభు, పూర్ణ శక్తి ప్రభు, మీకున్న శక్తిని ప్రదర్శించండి అక్కడ ఉన్న చోట. ఓకే, మోహన్ రావు ప్రభు, అనురాధ మాచి, యూఆర్ డూయింగ్ వెరీ గుడ్, కన్సిస్టెంట్లీ చేయండి అది. అలాగా, ఎస్, అన్నపూర్ణ మాతాజీ, వండర్ఫుల్. సో ఇస్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరూ తమ తమ స్థాయిలో చేయాలి. జగన్నాథ్ సంకల్పం తీసుకోండి. జగన్నాథ్ విల్ గివ్ లాట్ ఆఫ్ ఎనర్జీ. చాలా సమయం ఎందుకు ప్రభు ఇవన్నీ, నా లైఫ్లో నా భక్తి అవ్వట్లేదు, ఏడుస్తూ చేస్తున్నానని చెప్పాం. అరే, ఆ ఏడుపు ఆగిపోతుంది ప్రచారం స్టార్ట్ చేస్తే. ఎందుకంటే ఎదుటివాడు ఏడుపు కింద నీ ఏడుపు చాలా చిన్నది. భౌతిక ప్రపంచంలో ఎంత ఏడుస్తారు లైఫ్లో వాళ్ళందరూ. అట్లీస్ట్ మన భక్తి ఉంది కాబట్టి మనం అట్లీస్ట్ ఒక బ్యాలెన్స్డ్, మనకు తెలుసు లైఫ్ ఎండ్లో ఏమవుతుందో. భక్తుడు కూడా స్ట్రగుల్ అవుతాడు, బయటవాడు కూడా స్ట్రగుల్ అవుతాడు. కానీ తేడా ఏంటండి, భక్తుడి స్ట్రగల్లో ద లాస్ట్ స్ట్రగుల్, తర్వాత ఇంకా నెక్స్ట్ లైఫ్లో స్ట్రగుల్ ఉండదు వాడిది. అరే అప్పుడప్పుడు అనుకుంటాడు ఇప్పుడు, అరే నేను స్ట్రగుల్ అవుతున్నాం, బయటవాడు కూడా స్ట్రగుల్ అవుతున్నాడు, ఏంటి తేడా భక్తుడు? అరే భగవంతుడు ఇది ఉన్నదంతటిని కంప్లీట్ చేసేస్తున్నాడు, మూట కట్టేస్తున్నాడు ఆయన, మూట కట్టి దాని ఆహుతిలో పడేస్తున్నాడు. అది ఇంకా ఫాస్ట్ అవ్వాలంటే ప్రచారం చేయండి. ప్రచారం చేస్తే విల్ కమ్ అవుట్ అవర్ సెల్ఫ్ అబ్జార్ప్షన్స్, విల్ కమ్ అవుట్ ఆఫ్ అవర్ సెల్ఫిష్ ఐడియాస్. స్వార్థాల నుంచి బయటపడతాం, మెచ్యూర్ అవుతాం, పరిపక్వత వస్తుంది. థింక్ ఆఫ్ అదర్స్ అండ్ హౌ టు హెల్ప్ దెమ్. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదికి జై, గౌర భక్త వృందకి జై, దాయ గౌర ప్రేమానందే. హరి హరి బోల్.